హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. సో ఈరోజు మన క్లాస్ ప్రారంభిద్దాము. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం. కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కి జై. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. నిన్నటి క్లాస్లో మనము భగవద్గీత 12వ అధ్యాయం చర్చించుకున్నామండి. ఆ అధ్యాయం పేరే భక్తి యోగము. చాలా చిన్న అధ్యాయము, కేవలం 20 శ్లోకాలే ఉంటాయి. కానీ ఆ ప్రతి శ్లోకం కూడా అద్భుతమైన శ్లోకం అండి. సో మనము ఫస్ట్ 7 శ్లోకాస్లో మనం ఏం చూసామంటే అర్జునుడి యొక్క ప్రశ్న, రైట్. సో భగవంతుని సాకార రూపాన్ని పూజించే వాళ్ళు అంటే భక్తి యోగులు, మరియు భగవంతుని యొక్క నిర్గుణ నిరాకార బ్రహ్మజ్యోతిని ఆరాధించే జ్ఞానులు. సో 2 మార్గాలలో ఏది శ్రేష్టమైన మార్గము అని అర్జునుడు ప్రశ్న అడుగుతారు. దానికి భగవంతుడు భక్తి యోగ మార్గం బెస్ట్ అని చెప్తారు. అంటే సాకార రూపం శ్రీ విగ్రహ రూపాన్ని పూజించేవాళ్ళు బెస్ట్ అని చెప్తారు. అండ్ వేరే మార్గంలో ప్రాబ్లం చెప్తారు. తర్వాత భగవంతుడు 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకము, ఈ 5 శ్లోకాల్లో కూడా భగవంతుడు అర్జునుడికి బోధిస్తున్నారనమాట. అర్జునుడు ప్యూర్ డివోటీ. ఆల్రెడీ 10వ అధ్యాయంలోనే కృష్ణుడు సంపూర్ణంగా శరణాగతం అయిపోయాడు. కానీ కృష్ణుడు ఇక్కడ అర్జునుడి ద్వారా మనందరూ చెప్తున్నారు. కాబట్టి కృష్ణుడు చాలా పెద్ద హృదయంతో భక్తుడు ఏ స్థాయిలో తనని ఆరాధించో చెప్తున్నారు. బెస్ట్ ఏంటంటే శుద్ధ భక్తుడు అని చెప్పి, ఆ స్థాయిలో నువ్వు లేకపోతే సాధనా భక్తులు చేయమని చెప్తున్నారు. సాధనా భక్తుడి కింద అది కూడా నువ్వు చేయలేకపోతే కనీసం నిష్కామ కర్మయోగ అంటే నువ్వు ఏదైతే చేస్తావో ఆ ఫలితాన్ని నాకు సమర్పించండి పూర్తిగా, లేకపోతే కొంతైనా సమర్పించండి అని చెప్పి. అది కూడా నువ్వు చేయలేకపోతే అంటే భగవంతుని మీద 1% కూడా మమత్వం మమకారం ఏం లేదు. సో కనీసము నలుగురికి ఒక మంచి పని చేయండి, త్యాగం చేయండి అని చెప్తున్నారు అనమాట. సో ఈ విధంగా చేసినా సరే మీకు వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యం ద్వారా ఈవెన్చువల్లీ జ్ఞానం వస్తుంది. తద్వారా మీరు మళ్ళీ భక్తి మార్గంలోకి రావచ్చు అని భగవంతుడు చెప్తారు. సో లాస్ట్ సెక్షన్ అనేది భగవంతుడు తన భక్తుల్లో ఏ దివ్య గుణాలని ఆశిస్తున్నాడు, భక్తుల యొక్క మనోవైఖరి ఎలాగ ఉండాలని కోరుకుంటున్నారు భగవంతుడు అని మనం చర్చించుకున్నాము. సో 13 నుంచి 20వ శ్లోకం, అందులో 26 దివ్య గుణాలు ఉంటాయి. వాటి గురించి మనం చర్చించుకున్నామండి. సో వండర్ఫుల్ శ్లోకం. సో ఈరోజు మనం చర్చించుకోబోయే అధ్యాయం పేరు క్షేత్రజ్ఞ విభాగ యోగము, రైట్. సో పేరైతే కష్టంగా ఉంది కదండి. సో ఈ అధ్యాయం చాలా బాగుంటుందండి, చాలా ఛాలెంజింగ్గా కూడా ఉంటుంది. సో బిఫోర్ ఐ బిగిన్, నేను చెప్పినట్టుగా భగవద్గీతలో 18 అధ్యాయాలు 700 శ్లోకాలు ఉంటాయి. అందులో మొదటి 6 అధ్యాయాలు భగవంతుడు కర్మయోగ గురించి అంటే అన్నీ చెప్తారు, కానీ ముఖ్యంగా కర్మయోగ అనే దాని మీద హైలైట్ చేస్తారండి. 6వ అధ్యాయంలో అష్టాంగ యోగ ధ్యాన యోగ మార్గం అది హైలైట్ చేస్తారు. తర్వాత భగవంతుడు సెంటర్లో 7 నుంచి 12 అధ్యాయాలు కేవలం భక్తి 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 యోగ మాత్రమే హైలైట్ చేస్తారు భగవంతుడు, రైట్. అండ్ చివరి 6 అధ్యాయాలు
13వ అధ్యాయం నుంచి 6 అంటే 17 అనుకోండి, 5 లాస్ట్ చాప్టర్ అనేది మొత్తం మళ్ళీ మొత్తాన్ని భగవంతుడు సమ్మరీ చేస్తారనమాట. సమ్మరీ అంటే సారాంశాన్ని చెప్తారు. ఎనీ లాస్ట్ సెక్షన్ అనేది జ్ఞాన యోగము అని చెప్పి. సో ద సెంటర్ పార్ట్ ఇది శాండ్విచ్. ఇప్పుడు శాండ్విచ్ అన్నాక సెంటర్లో క్రీమ్ ఉంటుంది. ఆ క్రీమే మోస్ట్ మనము చాలా క్రీమే మోస్ట్ ఇష్టపడతాము. కాబట్టి సెంటర్ పార్ట్ భక్తి యోగం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, రైట్. అది సారం, భగవద్గీత యొక్క సారము 6 అధ్యాయాలు. ఆ రకంగా మనం చూస్తే ఆల్రెడీ మనము ఆ సారాన్ని మనం ఆల్రెడీ తెలుసుకున్నాము, సెంటర్ 6 చాప్టర్స్. మరి లాస్ట్ 6 చాప్టర్స్ ఎందుకు చదువుకోవాలి ప్రభుజీ? ఎనీహో భగవంతుడు భక్తి యోగ మార్గాన్నే బోధిస్తున్నప్పుడు మళ్ళీ మిగతా అవి ఎందుకు చదవాలి, మళ్ళీ ఇప్పుడు జ్ఞాన యోగ మార్గం ఎందుకు చదవాలంటే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 12వ అధ్యాయం భగవంతుడు జ్ఞాన అని చెప్తున్నాడు కదండి. ఆ జ్ఞాన మరియు ఇప్పుడు మనం చర్చించుకోబోయే 6 అధ్యాయాలు ఈ జ్ఞానం వేరండి. సో ఈ లాస్ట్ 6 చాప్టర్ అంటే ఇది కూడా జ్ఞాన యోగం. అంటే ఇక్కడ ఈ జ్ఞానం అనేది భక్తికి సంబంధించిన జ్ఞానం ఇది ఇప్పుడు చెప్పబోతున్నది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ముందే చెప్పాను, ఏమని చెప్పానంటే భగవద్గీత అనేది 5 సబ్జెక్ట్స్, 5 సబ్జెక్ట్ సంబంధించిన విషయము అని చెప్పి. ఈశ్వర, ప్రకృతి, జీవ, కాల, కర్మ, ఈ 5 విషయాల మీద భగవద్గీత మనకి జ్ఞానాన్ని బోధిస్తుంది. అండ్ ఎవరైతే ఈ ఐదు ఒకదానితో ఒకటి ఎలా సంబంధం ఏర్పరచుకుంటాయి అనే విషయం ఎవరికైతే అర్థమవుతుందో అలాంటి వ్యక్తి ఈ సృష్టిలోనే ఆన్సర్ చేయలేని ప్రశ్న అంటూ ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ తెలుసుకున్న వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అంటే ఏ రంగు అయినా సరే దాన్ని RGB అంటారండి. రెడ్, G అంటే గ్రీన్, B అంటే బ్లూ అని చెప్పి, CMY అంటారనమాట. సో అంటే అదొక మోడల్. దాని మోడలింగ్ అంటే ఇప్పుడు అమ్మాయిలు వేసుకున్న మోడలింగ్ కాదు, బట్ దట్ ఈస్ ద మోడల్. అంటే ఆ 3 రంగుల నుంచి ఈ సృష్టిలో ప్రతి రంగు వస్తుంది, ఆ 3 రంగుల యొక్క వివిధ కలయికల ద్వారా. సిమిలర్లీ ఈ 5 సబ్జెక్ట్స్ అర్థమైనప్పుడు మన జీవితానికి సంబంధించిన ఏ విషయమైనా సరే మనం చెప్పొచ్చండి, రైట్. సో ఈ అధ్యాయంలో అంటే ఈ రాబోతున్న 5 చాప్టర్స్లో 6 చాప్టర్స్లో భగవంతుడు ఈ 5 విషయాల గురించి ఇంకాస్త డీటెయిల్గా చెప్తారు. వాటితో ఒకదాని ఒక పరస్పర సంబంధం. ఈ 5తో పాటు 6వ విషయం ఒకటి ఉందండి, అది మోడ్స్, త్రిగుణాలు అనేది. ఈ త్రిగుణాలు అనే కాన్సెప్ట్ మన భక్తి యోగంలో కూడా 7వ అధ్యాయంలో చూసాము, 9వ అధ్యాయంలో చూసాము, 10వ అధ్యాయంలో చూసాము. సో మల్టిపుల్ ప్లేసెస్ త్రిగుణాలు అని విన్నామాట, సత్వ రజస్తమ అని చెప్పి. యాక్చువల్గా త్రిగుణాలు అంటే ఏంటి, ఆ త్రిగుణాలకి ప్రకృతికి ఏంటి సంబంధం, ఆ త్రిగుణాలకి భగవంతునికి ఏంటి సంబంధం, ఆ త్రిగుణాలకి జీవికి ఏంటి సంబంధం, ఆ ఎలిమెంట్స్ కూడా మనం చూస్తామండి, రైట్. సో దిస్ జ్ఞానం అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న జ్ఞానం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది నేర్చుకోవడం ద్వారా భక్తి యోగాన్ని మనం బాగా చేయగలమండి. సింపుల్ ఇంకా సరళంగా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్చనా విధానం చెప్పాం కదండి భగవంతునికి. ఎలా కదా, ధూపం, దీపం, పుష్పం, రైట్. అంటే అగరబత్తి, దీపము, ఫ్లవర్స్ ఇస్తామని చెప్పి. సో అగరబత్తి ఎందుకు ఇస్తాము, దాని వెనక సిద్ధాంతం ఏంటి? మనం దీపం ఇస్తున్నాము హారతి ఇస్తున్నప్పుడు, సో దీపం ఎందుకు ఇస్తాము, దాని వెనకాతల సిద్ధాంతం ఏంటి? పుష్పం ఎందుకు ఇస్తున్నాము, సిద్ధాంతం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది ఇవ్వాలి అని చెప్పి ఇవ్వాలి అని భక్తి యోగం చెప్తుందండి. అంటే ఇప్పుడు ఇదే సింపుల్ ఎగ్జాంపుల్, అర్చన అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు 9వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో చెప్పాను ఎలా అర్చన ఇవ్వాలి అని చెప్పి. సో అర్చన ఇవ్వాలి, స్వామివారికి అర్చన చెయ్యాలి అనేది భక్తి యోగం చెప్పినట్లయితే ఇప్పుడు ఈ యొక్క సెక్షన్స్ ఏం చెప్తున్నాయంటే ఆ యొక్క అర్చనలో ఉన్న ఇండివిజువల్ కాంపోనెంట్స్, ధూపం, దీపం, పుష్పం, వాటి యొక్క సిద్ధాంతం, అంటే అవి ఎందుకు ఇస్తాము, ఎలాగా, సో వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ఇట్ అనే సబ్జెక్టు ఇక్కడ చెప్తున్నాయి, రైట్. ఎందుకు, ఏమిటి, ఎలా అంటారు కదా, అలాగనమాట. సో నౌ వి విల్ సీ. సో విత్ దిస్ అండర్స్టాండింగ్, అంటే ఇక్కడ ఈ సబ్జెక్టు ఇది జ్ఞాన యోగం అన్నామని చెప్పేసి దిస్ ఈజ్ భక్తికి సంబంధించిన జ్ఞానం అండి ఇది. కాబట్టి మన భక్తి యోగం కదా మనకి అవసరం లేదు అనుకోవడానికి లేదు, ఇది కూడా అంతే ఈక్వల్గా తెలుసుకోవాలి. కాకపోతే ఇక్కడ మీరు 7వ అధ్యాయం మొదటి 5 అధ్యాయాలు మీలో కొంత కన్ఫ్యూజ్ అయి ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ టైం మీరు కర్మయోగ, నిష్కామ కర్మ, సాంఖ్య రకరకాల పదాలు వినుంటారు, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయంలో ఇన్ జనరల్గా మీకు కన్ఫ్యూజన్ అంటే ఉండదు, ఇన్ జనరల్గా, అవునా కాదా? ఎందుకంటే భక్తి యోగ డైరెక్ట్లీ ఇట్ ఈస్ మోర్
అది కొంచెం హార్ట్ లెవెల్ ఎమోషన్స్ ఉంటాయి మీకు. అంటే మీకు కాన్సెప్ట్స్ తక్కువ ఉంటాయి అండ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు లా సెక్షన్లో మళ్ళీ ఇక్కడ కొత్త కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకుంటామండి. కాబట్టి ఎస్పెషల్గా ఈ అధ్యాయంలో మీరు చాలా కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు. కానీ ఈ అధ్యాయము అంటే ఇప్పుడు లాస్ట్ మనం ఇప్పుడు జ్ఞానయోగ 6 అధ్యాయాల్లో కూడా ఈరోజు చర్చించుకోబోయే చాప్టర్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని కృష్ణుడు తెలుసు పరీక్షిస్తాడనమాట. బెస్ట్ ఇచ్చే ముందు ఎప్పుడైనా సరే బెస్ట్ పరీక్ష కూడా పెడతాడు. అర్జునులు ఎక్కడ తీసుకు పెట్టాడు? డైరెక్ట్గా ద్రోణ భీష్ముడు ఎదురుగా పెట్టాడు. రైట్. సో సిమిలర్లీ ఈరోజు 13వ అధ్యాయం మోస్ట్ ఇంపార్టెంట్ అధ్యాయము ఈరోజు ఇండియా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న రోజు పెట్టాడనమాట. సో నువ్వు క్రికెట్ మ్యాచ్ ప్రయారిటీ ఇస్తావా, నా క్లాస్ ప్రయారిటీ ఇస్తావా అని చెప్పి. అందుకే బెస్ట్ ఈరోజు రిజర్వ్ చేశాడు. రేపు రిజర్వ్ చేస్తుంటే జనాలు వచ్చేవాళ్ళేమో. కాబట్టి హీ వాంట్ టు సీ హూ ఈజ్ మోస్ట్ సిన్సియర్, వాళ్ళకి హీ వాంట్ టు గివ్ ద బెస్ట్. కాబట్టి ఆల్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్, మీరు పరీక్ష పాస్ అయ్యారనమాట. ఆల్ రైట్, ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఎనీహౌ నేను 9:10 కల్లా ఫినిష్ చేయాలనుకుంటున్నాను నేను. కాబట్టి కొంచెం ఫాస్ట్గానే వెళ్తాను. రైట్. 5 థింగ్స్ ఈశ్వర, ప్రకృతి, జీవ, కాల, కర్మ మీకు ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ చెప్పాను. అది మళ్ళీ ఈరోజు వస్తుంది క్లాస్లో. సో ఐ విల్ గో లిటిల్ ఫాస్టర్ ఓన్లీ. అండ్ మీకు ఇక్కడ ఈ విషయాలు జస్ట్ లైక్ మీకు 2వ అధ్యాయంలో చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారు. కొన్ని అర్థం కాకపోవచ్చు, కానీ 3, 4, 5 వచ్చినప్పటికల్లా అర్థమైపోతాయి. అవునా కాదా? అదేవిధంగా ఈరోజు కొన్ని కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు, కానీ అవి మీకు ఈరోజు అర్థం కాకపోయినా సరే రేపు ఎల్లుండి క్లాస్ కల్లా అర్థమైపోతాయండి. సో 13వ క్లాస్లో మనం ఆ కాన్సెప్ట్స్ పరిచయాలు అవుతాయి. 14, 15 అధ్యాయాల కల్లా మొత్తం అన్నీ అర్థమైపోతాయి అన్నమాట. రైట్. యా. సో అధ్యాయం పేరు క్షేత్రజ్ఞ విభాగ యోగము అంటే ఏంటి మనం చూస్తాం. సో ఇక్కడ ఈ అధ్యాయంలో 35 శ్లోకాలు ఉంటాయి. అంటే ఒక రకంగా చూస్తే పెద్ద చాప్టర్ ఏం కాదు. భగవద్గీతలో 70 శ్లోకాల కన్నా ఎక్కువ ఉన్న అధ్యాయాలు కూడా ఉన్నాయి. ఒక రకంగా మిడ్ సైజ్ చాప్టర్, కానీ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అయినా సరే ఈరోజు నాకు పరీక్ష టయానికి పూర్తి చేయాలి, అదర్వైజ్ ఎగ్జామ్ పేపర్ లేట్ అయిపోతుంది. ఓకే. సో ఈ యొక్క అధ్యాయాన్ని 4గా విభజిస్తే ఫస్ట్ మాడ్యూల్ ఏంటంటే అర్జునుడి యొక్క ప్రశ్నలు, కృష్ణుడి యొక్క సమాధానాలు. రెండవ అంశం ఏంటంటే కృష్ణుడు జ్ఞానం అంటే ఏంటనే కాన్సెప్ట్ చెప్తున్నారు. థర్డ్ సబ్జెక్ట్ ఏంటంటే ఆత్మ మరియు పరమాత్మ సంబంధించిన విషయాలు చెప్తారు. లాస్ట్ కాన్సెప్ట్ అంటే జ్ఞానోదయం అంటే ఏంటని చెప్పి. సో యాక్చువల్గా ఈ అధ్యాయం మొత్తం అర్జునుడి యొక్క ఒక ప్రశ్న, ఒకే ప్రశ్న. ఏ విధంగా మీరు 11వ అధ్యాయం చూసినట్లయితే 10వ అధ్యాయంలో అర్జునుడు 8 ప్రశ్నలు అడుగుతాడు ఒకే శ్లోకంలో. 7 ప్రశ్నలకి సమాధానాలు కృష్ణుడు సింగిల్ షాట్లో ఇచ్చేస్తాడు. 8వ ప్రశ్న ఏంటంటే మిమ్మల్ని ఎలా చేరుకోవాలి అని చెప్పి. గుర్తుకుందా అండి? 10వ అధ్యాయం మిమ్మల్ని ఎలా చేరుకోవాలి అని. ఆ ఒక్క ప్రశ్న, 8వ ప్రశ్న, ఒక్క ప్రశ్న కోసం అధ్యాయం మొత్తం భగవంతుడు చెప్తారు. రైట్. అదేవిధంగా ఇక్కడ కూడా అర్జునుడు 6 ప్రశ్నలు అడుగుతారు. 6 ప్రశ్నలకి సమాధానాలు కృష్ణుడు అధ్యాయం మొత్తం చెప్తారనమాట. సో ద క్వశ్చన్స్ ఆర్ వెరీ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, కానీ డోంట్ వరీ, ఆన్సర్స్ వచ్చినప్పటికల్లా మీకు ఇంకా ఈజీగా అర్థమవుతాయి. సో అర్జున్ అడుగుతున్నారు చూడండి ప్రశ్న, నా వెనకాల చెప్పండి. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జునుడు అడుగుతున్నారంట, ప్రియమైన ఓ కృష్ణ, ప్రకృతి మరియు పురుషుడు గూర్చి అంటే ఒక సెట్. రెండవది క్షేత్రము మరియు క్షేత్రజ్ఞ అంటే క్షేత్రం ఎరిగిన వాడి గురించి సెకండ్ సెట్. రెండవది జ్ఞానము మరియు జ్ఞేయము అంటే జ్ఞాన లక్ష్యము అని చెప్పి గూర్చి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే అర్జునుడు 6 ప్రశ్నలు అడిగాడండి. ఈ 6 ప్రశ్నలు చాలా అంటే మామూలు కాదండి, చాలా స్మార్ట్ ప్రశ్నలు ఇవి. అండ్ ఇప్పటికే అర్జునుడు శుద్ధ భక్తుడు అయిపోయాడు. ఈ ప్రశ్నలు ఎవరి కోసం అడుగుతున్నారంటే మనలాంటి వాళ్ళ కోసం అడుగుతున్నారు. కొన్నిసార్లు క్లాసులో ఎనీ క్వశ్చన్స్, ఎవరేం క్వశ్చన్లు అడగరు. అప్పుడు ఉన్న స్టూడెంట్లోనే ఒక స్టూడెంట్ ఉంటాడు, ఆయన ఇంటెలిజెంట్ స్టూడెంట్, వాడికి అన్నీ తెలుసు. అయినా సరే ఒక ప్రశ్న అడుగుతారు. దేనికోసం అడుగుతారంటే మిగతా క్లాస్ స్టూడెంట్స్ కోసం. ఎందుకంటే వాళ్ళకి ప్రశ్న అడిగే టాలెంట్ కూడా లేదు, అంత ఇంటెలిజెంట్ కూడా లేకపోయి ఉండొచ్చు. సో వాళ్ళ తరపున ఒక పెద్ద మనిషి ప్రశ్న అడుగుతారనమాట. అలాగే అర్జునుడు ఈ 6 పదాలు, కానీ 6 పదాల వెనకాతల ఒక జీవిత కాలంకి సరిపోయేంత నాలెడ్జ్ ఉంది. అది అర్జునుడు అడుగుతున్నారు. సో కృష్ణుడు ఏమని చెప్తున్నారు,
సరే, కృష్ణుడు ఏం చెప్తున్న తర్వాత ముందు ప్రశ్నలు ఏంటో చూద్దాము. సో అర్జునుడి యొక్క ప్రశ్నలు ఎలా ఉన్నాయండి? సో ఫస్ట్ ఏమంటే ప్రకృతి అంటే ఏంటి, పురుష అంటే ఏంటి, ఈ రెండు ఒక సెట్. రెండు జ్ఞానం అంటే ఏంటి, జ్ఞేయం అంటే ఏంటి ఒక సెట్. క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞం అంటే ఏంటి, క్షేత్రం క్షేత్రజ్ఞ, ఈ రెండు ఒక సెట్. అంటే మూడు జతలు, అంటే 6 ప్రశ్నలు 3 జతలు అనమాట. ఇలాగా అర్జునుడు అడిగారు. సో సింపుల్గా ఫస్ట్ నేను చెప్పేస్తున్నాను, తర్వాత దీన్ని విడమరి చెప్తాము. సో ప్రకృతి అంటే ఏంటంటే భౌతిక ప్రకృతి. పురుష అంటే పరమాత్మ వారు భగవంతుడు. క్షేత్రం అంటే శరీరం, అంటే ఈ దేహము. క్షేత్రజ్ఞ అంటే దేహమును ఎరిగినవాడు, ఆత్మ వారు పరమాత్మ. జ్ఞానం అంటే ఏంటంటే క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుని అవగాహన చేసుకుంటే జ్ఞానం. జ్ఞేయం అంటే ఏంటంటే పరమాత్మ అగైన్. సో జస్ట్ ఒక్క స్లైడ్లో అయిపోయింది కదండి. ఈ మాత్రానికి మళ్ళీ మొత్తం క్లాస్ అంతా ఎందుకు, ఈ స్లైడ్ అయిపోయింది కాబట్టి ఎవ్రీథింగ్ అండర్స్టూడ్ కాబట్టి క్లాస్కి ఎక్కడితో విరామిచ్చేస్తే నేను వెళ్ళి మ్యాచ్ చూసుకుంటాను. మై డియర్ సార్, అంత ఈజీ కాదండి. ఇప్పుడు ఇక్కడ ఆ ప్రశ్నలకి జవాబులు సింగల్ పదాల్లో ఉన్నాయి, కానీ దీన్ని ఎందుకు అనే విడమర్చలో చాలా చాలా డెప్త్ ఉంటుంది. సో అర్జునుడు అడిగిన ఈ ప్రశ్నకి కృష్ణుడు శ్లోక నంబర్ 2 మరియు శ్లోక నంబర్ 3లో సమాధానం చెప్తున్నారనమాట. సో శ్లోక నంబర్ 2లో ఏం సమాధానం చెప్తున్నారంటే, శ్రీ భగవాను ఉవాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యాభిధీయతే ఏతద్యో వెత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి త్వదా. అండ్ శ్లోక నంబర్ 3 ఏమంటున్నారు, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధిం సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమః. సో అర్జునుడు ఏమంటున్నారంటే, కృష్ణుడు ఏమంటున్నారంటే, ఇక్కడికి వస్తాము. అంటే ఫస్ట్ అంటే అర్జునుడు 3 జతల ప్రశ్నలు అడిగారు. ఫస్ట్ జత ప్రకృతి పురుష, దాని గురించి కృష్ణుడు లాస్ట్ చెప్తారు. ఆ ప్రకృతి పురుష అనే కాన్సెప్ట్ క్లాస్ ఎండింగ్లో చెప్తారు. సెకండ్ ప్రశ్న ఏంటి, క్షేత్రజ్ఞ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో ఆ రెండిటికి జవాబు అర్జునుడు ఇప్పుడు చెప్తున్నారు కృష్ణుడు అనమాట. సో 3 జతల్లో క్షేత్రజ్ఞ అనే జత, దానికి కృష్ణుడు ఫస్ట్ సమాధానం చెప్తాడు. తర్వాత జ్ఞానం జ్ఞేయం అదొక జత, దానికి సెకండ్ ఆన్సర్ చెప్తారు. ప్రకృతి పురుష దానికి లాస్ట్లో చెప్తారండి. సో ఇప్పుడు కృష్ణుడు స్టార్ట్ చేస్తారు. 2వ శ్లోకము 3వ శ్లోకంలో క్షేత్రము మరియు క్షేత్రజ్ఞ అనే కాన్సెప్ట్ చెప్తున్నారు. సో భగవంతుడు ఏం చెప్తున్నారు, ఓ కౌంతేయ, ఈ దేహము అంటే ఈ శరీరము క్షేత్రమనియు మరియు ఈ దేహము ఎరిగినవాడు క్షేత్రజ్ఞుడని పిలువబడును అని చెప్పారనమాట. క్షేత్రజ్ఞ గుర్తుపెట్టుకోండి. సో క్షేత్ర అంటే ఏంటంట, క్షేత్ర అంటే శరీరము అని భగవంతుడు చెప్తున్నారనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే మనము కురుక్షేత్రం అంటున్నాం, ధర్మక్షేత్రం అంటున్నాం. సో క్షేత్రం అంటే సింపుల్ చెప్పాలంటే ఇట్స్ ఎ ఫీల్డ్, అదొక ల్యాండ్. క్షేత్రం అంటే ఒక ప్రదేశం, అంటే ఒక సంస్కృతంలో క్షేత్రం అంటే ఒక ప్రదేశము అని అర్థం. ఇట్ ఇస్ ఎ ఫీల్డ్ అని చెప్పి, ఫీల్డ్ అంటే ఒక ప్రదేశము, పొలము అన్నట్టుగా అనమాట, రైట్. సో అంటే టెక్నికల్ మీనింగ్. కానీ ఇక్కడ కృష్ణుడు క్షేత్రం అంటే ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ అన్నారు, రైట్. అంటే సో అది శరీరము. ఎలా అంటే ఇప్పుడు క్షేత్రజ్ఞ అంటే భగవంతుడు చెప్పు ఆ క్షేత్రంని ఎరిగినవాడు అని చెప్పి, క్షేత్రాన్ని ఎరిగినవాడు అంటే ఇక్కడ కృష్ణుడు ఏమన్నారు, ఎరిగినవాడు ఎవరు, ఆత్మ అని చెప్పి. సో ఆత్మ క్షేత్రజ్ఞ లోపల ఉంటారు. అండ్ ఆ క్షేత్రజ్ఞ ఆత్మ తను ఏమేమి చేయాలనుకుంటుంది, ఎలా చేస్తుంది, ఈ శరీరం ద్వారా చేస్తుంది, అవునా కాదా. ఇప్పుడు నాకు కొన్ని కోరికలు ఉంటాయి, నా కోరికలు ఎలా తీర్చుకుంటాను, శరీరం ద్వారా తీర్చుకుంటాను. సిమిలర్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు అనేవాడు తన పండించుకోవాలి, ఎలా పండించుకుంటాడు, పొలం ద్వారా పండించుకుంటాడు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక రైతు తన పంట పొలం ద్వారా పండించుకుంటాడు అనమాట. అంటే ఆయనకి ల్యాండ్ ఉంటే ల్యాండ్ని తను నచ్చిన విధంగా, వరి అంటే వరేస్తాడు, పెసలేయాలంటే పెసలేస్తాడు, మినుములు వేయాలంటే మినుములు వేస్తాడు ఆయన, రైట్. అంటే రైతు అనేవాడు క్షేత్రజ్ఞ, ఆ పొలం అనేది క్షేత్రము. సో సిమిలర్గా కృష్ణుడు ఏమంటున్నారు, ఆత్మ అనేది క్షేత్రజ్ఞ, శరీరం అనేది క్షేత్రము అంటున్నారనమాట. అంటే ఆత్మ తను చెయ్యాలనుకున్నది క్షేత్రం ద్వారా చేస్తుంది, అంటే ఈ శరీరం ద్వారా చేస్తుంది. ఇది ఫస్ట్ అండర్స్టాండింగ్ కృష్ణుడు 2వ శ్లోకంలో చెప్పారు. 3వ శ్లోకంలో ఏం చెప్పారండి, క్షేత్రజ్ఞయో విద్ధి సర్వక్షేత్రేషు భారత అని చెప్పారనమాట.
సర్వక్షేత్రేషు భారత అని చెప్పారు. తర్వాత క్షేత్రజ్ఞం చాపి మామిది సర్వక్షేత్ర భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ అని చెప్పారు. అంటే ఇంకొక క్షేత్రజ్ఞ కూడా ఉన్నారని చెప్తున్నారు అనమాట. ఇంకొక క్షేత్రజ్ఞం చాపి మాం విద్ది చా అపి అంటే ఇంకొకరు కూడా ఉన్నారు. ఆయన ఎవరంటే సర్వక్షేత్రేషు భారత. ఆ క్షేత్రజ్ఞుడు అనేవాడు తన క్షేత్రం మాత్రమే కాదు, అన్ని క్షేత్రాల్లోకి ఆయన అధిపతి, అన్ని క్షేత్రాలు తెలిసి ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఎవరు ఆ రెండో క్షేత్రజ్ఞ అంటే పరమాత్మ. మీకు అర్థమవుతుందా? మొదటి క్షేత్రజ్ఞ అనేది ఆత్మ, రెండో క్షేత్రజ్ఞ అనేది పరమాత్మ. ఫస్ట్ క్షేత్రజ్ఞ అంటే ఏంటంటే ఆ ఆత్మ తన శరీరం వరకు మాత్రమే దానికి అధికారం ఉంటుంది, తన శరీరం వరకు మాత్రమే. ఆ రెండవ క్షేత్రజ్ఞ అంటే పరమాత్మ. ఆ పరమాత్మకి తన శరీరం మాత్రమే కాదు మిగతా అన్ని శరీరాల మీదకో దానికి ఆధిపత్యం ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. రైట్. సో సింప్లీ చెప్పాలి అంటే మేబీ నేను ఫర్దర్గా నేను స్లైడ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని. ఇది అయింది కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షేత్ర గురించి భగవంతుడు చెప్తున్నారు. క్షేత్ర అంటే ఏంటి అని చెప్పి. ఈ క్షేత్ర అనేది ఇప్పుడు మనం పొలం అన్నాం అనుకోండి, పొలం అంటే దేంతో తయారవుతుంది? అది ల్యాండ్, భూమితో ఉంటుందన్నమాట. కానీ ఈ పొలం అనేది, ఈ క్షేత్రం అంటే శరీరం అనేది దేంతో తయారవుతుందంట? 24 మూలకములతో తయారవుతుందంట. ఏంటా 24 అంటే? సింపుల్ స్పీకింగ్, ఇది అందరూ మీరు గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే దీన్నే సాంఖ్య అంటారు. సో శరీరము, మన బాడీ, ఇప్పుడు మనం చూస్తున్న ఈ శరీరము, అది నాదైనా సరే, మిస్ ఇండియాదైనా సరే, మిస్టర్ ఇండియాదైనా సరే, ఎవరిదైనా సరే, మీదైనా సరే 24 పదార్థాలతో తయారవుతుంది. ఏంటి అంటే ఫస్ట్ పంచమహాభూతాలు చెప్పాను కదండి. భూమి, ఎర్త్, వాటర్, ఫైర్ అవుతుంది. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, పంచమహాభూతాలు. రైట్. తర్వాత సూక్ష్మ అంశాలు, రైట్, అంటే మనస్సు, బుద్ధి, అహంకారం, 8. నేను 7వ అధ్యాయంలో చెప్పాను వీటి గురించి. 8 అయిపోయాయి కదండి. తర్వాత 5 జ్ఞానేంద్రియాలు. ఆ జ్ఞానేంద్రియం కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మము, 5 జ్ఞానేంద్రియాలు. నెక్స్ట్ 5 కర్మేంద్రియాలు, కాళ్ళు, చేతులు, గొంతుక, జననేంద్రియాలు, పురుషనాళాలు. సో అంటే ఎన్ని అయ్యాయండి? 8 + 5 + 5 18 అయిపోయాయి. తర్వాత 5 ఇంద్రియ, వాటిలో ఏమంటారంటే ఇంద్రియ విషయాలు. అంటే ఏంటంటే రూపము, రంగు, రూపము, గంధము, స్పర్శ, శబ్దము, రుచి. రంగు, రుచి, శబ్దం, గంధం, స్పర్శం 5. సో 23. 24ది ఏంటంటే మహాతత్వం అని చెప్పి. మహాతత్వం అనేది ప్రస్తుతానికి మీకు అర్థం కాకపోవచ్చు, అవుట్ ఆఫ్ సిలబస్, బట్ ఈ 24తో ఈ శరీరం అనేది తయారవుతుంది. సో క్షేత్ర అనే దాని గురించి కృష్ణుడు సమాధానం చెప్పారు. క్షేత్ర అంటే శరీరము, ఆ శరీరము 24 మూలకాలతో తయారవుతుంది. ఫినిష్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే క్షేత్రజ్ఞ అని. క్షేత్రజ్ఞ అంటే భగవంతుడు ఏమని చెప్తున్నారు ఇక్కడ? క్షేత్రజ్ఞ అంటే ఆత్మ అనే క్షేత్రజ్ఞ, పరమాత్మ కూడా క్షేత్రజ్ఞ అనే చెప్తున్నారనమాట. సో ఈ 2 క్షేత్రజ్ఞులు ఉన్నారు, ఒకటి ఆత్మ, ఒకటి పరమాత్మ. రెండిటి గురించి ఈ టేబుల్లో మనం చూస్తాము. చూడండి, ఆత్మ మరియు పరమాత్మ మధ్య వ్యత్యాసం. ఆత్మ అనేది ఏంటంటే తన శరీరం గురించి మాత్రమే తనకు తెలుసు. ఇప్పుడు నేనున్నాను, నా కడుపు నొప్పి వస్తుందా లేదా నాకు తెలుస్తుంది. నాకు చేయి నొప్పి వస్తుందా, కాలు నొప్పి వస్తుందా, కడుపు నొప్పి వస్తుందా, నాకు ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉందా, బోరింగ్గా ఉందా, నా గురించి నాకు తెలుస్తుంది. నా మనస్సు గురించి నాకు తెలుస్తుంది, నా శరీరం మనసు. నేను మనస్సు కాదు, నేను ఆత్మ. నాకు మనస్సు ఉంది, నాకు శరీరం ఉంది. నా మనసులో ఆలోచనలు నాకు తెలుస్తాయి, నా శరీరంలో ఆలోచనలు నాకు తెలుస్తాయి. కానీ నా మనసులో ఏముందో మీకు తెలుస్తుందా? నా శరీరంలో ఏముందో మీకు తెలుస్తుందా? తెలియదు. సిమిలర్గా మీ శరీరము ప్రస్తుతం ఎలా ఉంది? మీకు కడుపు నొప్పిగా ఉందా, కాలు నొప్పిగా ఉందా, తలనొప్పిగా ఉందా, నాకు తెలుస్తుంది, తెలియదు. సిమిలర్ మీ మనసులో ఏమనుకుంటున్నారు? ఉత్సాహంగా క్లాస్ వింటున్నారా? కానీ క్లాస్ వింటున్నా మనసు ఏమో మ్యాచ్లో ఉందా? నాకు తెలియదు. ఎందుకంటే మీ శరీరము మీ క్షేత్రము, నా శరీరం నా క్షేత్రము. సో నా శరీరంలో ఉన్న క్షేత్రజ్ఞ ఎవరు? ఆత్మ. మీ శరీరంలో ఉన్న క్షేత్రజ్ఞ మీ ఆత్మ. కాబట్టి నాకు మీ శరీరంలో ఏమో తెలియదు. కానీ రెండో క్షేత్రజ్ఞుడు ఉన్నాడండి, ఆయన పరమాత్మ. ఆయనకి అన్ని క్షేత్రాల గురించి తెలుసు. ఇప్పుడు పరమాత్మకి నాలో ఏముందో ఒకటి తెలుసు, మీలో ఏముందో తెలుసు,
ప్రతి ఒక్కరి శరీరం గురించి తెలుసు, ప్రతి ఒక్కరి మనసు గురించి తెలుసు, అవునా కాదా? సో అదే ఫస్ట్ పాయింట్. ఆత్మ తన శరీరం గురించి మాత్రమే తెలుస్తుంది, పరమాత్మ అన్ని శరీరాల గురించి తెలుస్తుంది అనమాట. రెండోది ఏంటంటే ఆత్మ ద్వితీయ యజమాని మరియు నియామకుడు. అంటే ఆత్మ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్, సరే నాకు వేరే శరీరాల గురించి తెలియదు, క్షేత్రం తెలియదు, కనీసం నాకు నా గురించైనా తెలుసా పోనీ? నా గురించి నాకు తెలుసు అంటే నాకు నా గురించి కూడా పూర్తి హక్కు లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను కదా, రైతు అని చెప్పాను కదండి. అంటే ఒక పొలం ఉంది, ఆ పొలానికి యజమాని ఎవడు? ఆ రైతు. కానీ రెండో యజమాని ఉన్నారు. అంటే ఆ ఒక ఊరిలో 100 పొలాలు ఉన్నాయనుకోండి, 100 యజమానులు ఉంటారు, అవునా? 100 యజమానులు ఉన్నారు. సో ఆ యజమాని అనేవాడు క్షేత్రజ్ఞ. కానీ రెండో క్షేత్రజ్ఞ ఉన్నారు, ఆయన అన్ని క్షేత్రాలకు యజమాని. ఎవరు? పరమాత్మ. ఈ ఎగ్జాంపుల్లో రాజు. సో ఇప్పుడు నా పొలానికి నేనే యజమానిని, కానీ రాజు కూడా యజమానియే. రాజు తలుచుకుంటే ఆ పొలాన్ని తీసుకోగలడు అనమాట. అన్ని పొలాలకి ఆయనే యజమాని కూడా. అంటే రెండు యజమానులు ఉంటారు, ఒకరు ఆ యొక్క రైతు, రెండోది రాజు. అలా ప్రతి పొలాలకి కూడా 100 పొలాలకు 100 రైతులు ఉంటారు, కానీ 100 పొలాలకి మళ్ళీ రాజు కూడా ఉంటాడు యజమాని కింద. అండ్ మళ్ళీ ఇక్కడంటే యాక్చువల్గాన ఆ పొలం అనేది రైతు అనేవాడు ఆడు కౌలు, చెప్పాలంటే పూర్తి ఓనర్ కూడా కాదు, కౌలు రైతు అనుకోవాలి ఆయన. నిజమైన ఓనర్ ఎవరు? ఆ రాజే నిజమైన ఓనరు. అన్ని పొలాలని కౌలుకి ఇచ్చాడనమాట. సో ఆ రైతులు అనేవాళ్ళు ద్వితీయ యజమాని. సిమిలర్గా ఈ శరీరం అనేది, ఇప్పుడు ఆత్మ అనేది శరీరానికి యజమాని, క్షేత్రజ్ఞ యజమాని. కానీ మనం ఎలాంటి యజమాని అంట? మనము ఒరిజినల్ అసలైన యజమాని మనం కాదంట, అసలైన యజమాని పరమాత్మ అంట. ఆత్మ అనేది ద్వితీయ యజమాని అంట, ద్వితీయ యజమాని. ఎందుకు ద్వితీయ యజమాని అంటే ఆలోచించండి మీరే. సో మనకు క్షేత్రజ్ఞ అంటే ఈ శరీరం గురించి కూడా మనకి పూర్తి కంట్రోల్ ఉందా? ఈజ్ దిస్ బాడీ అండర్ యువర్ కంట్రోల్ కంప్లీట్లీ? ఈ పూట నీకు తింటే డైజెస్ట్ అయిపోద్ది, నెక్స్ట్ పూట మళ్ళీ అదే ఐటమ్ తింటే మేబీ డైజెస్ట్ అవ్వలేదేమో, కడుపు ఉబ్బిపోయిందేమో, లేకపోతే ఇంకేదో ప్రాబ్లం వచ్చిందేమో. నీ శరీరం మీద పూర్తిగా నీ కంట్రోల్ లేదు, భగవంతునికి ఉంది. ఎందుకంటే శరీరము ప్రకృతిది. ఈ శరీరము వాస్తవంగా ఎవరిది? ప్రకృతి. చెప్పాను కదా, గుర్తుకుందా అండి? ఆత్మ నువ్వు ప్రకృతి నీకు శరీరాన్ని ఇస్తుంది, ప్రకృతి నీకు శరీరాన్ని ఇస్తుంది భగవంతుని ఆదేశంతో. కాబట్టి ప్రకృతి అనేది మీడియేటర్, భగవంతుడు నిజమైన యజమాని. సో మనకి సెకండరీ యజమానులు మనము. అంటే సింపుల్గా చెప్పాలి అంటే వీఆర్ రెంటెడ్ టెనెంట్స్. మనము రెంట్కు ఉన్నవాళ్ళు అనమాట, టెనెంట్స్. ఓనర్ ఎవరు అంటే భగవంతుడు. కానీ మనం కూడా టెనెంట్ రెంట్కు ఉన్నామైనా సరే ఒక రకమైన యజమానులమే కదా. ఎందుకంటే ప్రస్తుతానికైతే ఆ ఇల్లు నీకు నచ్చినట్టుగా మేకు కొట్టుకోవచ్చు, గోడ కన్ను వేసుకోవచ్చు, ఏమేమి చేసుకోవచ్చు, పెయింట్లు వేసుకోవచ్చు, నీ ఇష్టం. కానీ పూర్తిగా ఆ ఇల్లు నీది కాదు. కాబట్టి నువ్వు ద్వితీయ యజమానివి. ఫస్ట్ యజమాని ఎవరు అంటే పరమాత్మ, రెండో క్షేత్రజ్ఞ, రైట్? సో నియామకుడు. అండ్ థర్డ్ కాంట్ నేను చెప్పారు, భ్రమించేవాడు మరియు సేవకుడు. సో ఆత్మ అనేది చాలాసార్లు తప్పుడు డెసిషన్స్ తీసుకుంటుంది అనమాట, అంటే ఇల్యూషన్, మాయలో పడిపోతుంది. మరియు ఆత్మ అనేవాడు సేవకుడు అనమాట, నిజమైన స్వామి కాదు. పరమాత్మ అనేమో సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అంటే మనకు అన్నీ తెలుస్తాయి, ఆత్మకు అన్నీ తెలియాలి లేదు. నీ శరీరం గురించి కూడా పూర్తిగా తెలియదు. నువ్వు అనుకుంటున్నావు నేను హెల్తీగా ఉన్నానని చెప్పి, కానీ నువ్వు హెల్తీగా లేవేమో. సడన్గా తెలుస్తుంది నీ హార్ట్లోని 3 క్లాట్స్ వచ్చాయి, అర్జెంటుగా బైపాస్ సర్జరీ చేయాలని చెప్పి. మొన్న రీసెంట్గా మన ఇస్కాన్లో ఒక బ్రహ్మచారి 45 years ఏదో కొంచెము గ్యాస్లా ఉందని చెప్పి హాస్పిటల్కి వెళ్తారనుకుంటే, అంటే నొప్పిగా ఉందని వెళ్తే తర్వాత తెలిసింది ఏకంగానే క్లాట్ అయిపోయింది. ఇంకొక రోజు వచ్చి చచ్చిపోయినాడు ఏకంగానే. అప్పటికప్పుడు బైపాస్ సర్జరీ చేస్తారు ఏకంగా, రీసెంట్, రైట్? అంటే అంత అయ్యేవరకు అబ్బాయికి తెలియలేదు పాపం, మా అబ్బాయికి. ఓన్లీ 45 years old పర్సన్. సో చెప్పేది ఏంటంటే మన శరీరం గురించి కూడా మనకు పూర్తిగా లేదు, మన మీద భ్రమిస్తాం, ఊహించుకుంటాం అనమాట. కానీ భగవంతుడు సర్వజ్ఞుడు, 100% తెలుసు, రైట్? సో మనం సేవకుడు, ఆయన స్వామి, రైట్? సో ఆత్మ పరమాత్మ. అంటే ఆత్మని కూడా, సో శరీరం అనేది క్షేత్రం అండి. ఆత్మ మరియు పరమాత్మ రెండు కూడా ఇద్దరు క్షేత్రజ్ఞులు, రైట్? సో ప్రస్తుతానికి ఇంత ఇన్ఫర్మేషన్ చాలు, రైట్? సో ఇది ద ఫస్ట్ కాన్సెప్ట్. సో అర్జునుడు అడిగిన 6 ప్రశ్నల్లో మొదటి 2 ప్రశ్నలు క్షేత్రజ్ఞ అని చెప్పి మీకు చెప్పాను కదండి. సో ఆత్మ అనేది క్షేత్రజ్ఞ, కానీ టెంపరీ క్షేత్రజ్ఞ. నిజమైన క్షేత్రజ్ఞ అనేది పరమాత్మ. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా, రైట్? సో అయితే ఇప్పుడు టెంపరీ అంటే నేను ఈ ఎగ్జాంపుల్ బాగా గుర్తుపెట్టుకోండి. రెంటెడ్ ఇల్లు, సొంత ఇల్లు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. రెంటెడ్ ప్రాపర్టీ అంటే మనం టెనెంట్,
తెలుగులో ఏమంటాము, అద్దెకు ఉండేవాళ్ళం అని చెప్పి. సో అద్దెకున్నప్పుడు అంటే శరీరం అనేది ఇల్లు, మనము ఆ ఇంట్లో అద్దెకుంటున్నాము. ఇంటి ఓనర్ ఎవరు? భగవంతుడు, రైట్. అండ్ మధ్యలో బ్రోకర్ ఎవరు? ప్రకృతి అనుకోండి. అంటే ఎగ్జాక్ట్ ఇదే కాదు, బట్ ప్రస్తుతం కాదు అనుకోండి. ఇది మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు, కానీ ఇప్పుడు కాదు, ఈ క్లాస్ చివరిలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కాన్సెప్ట్ డీటెయిల్డ్గా, అంటే ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే మీకు అసలు ఎలాంటి క్లారిటీ వస్తుందో తెలుసు. మీకు అసలు అద్భుతమైన క్లారిటీ వస్తుంది మీకు ఈరోజు. ఓకే, సో రెండో ప్రశ్న ఏంటండి? జ్ఞానము, జ్ఞేయము, అవునా? సో వాటి గురించి కృష్ణుడు ఇప్పుడు చెప్తున్నారు. సో ఇక్కడ చూసారు కదా. సో జ్ఞానం అంటే పదం డెఫినేషన్ ఏంటంటే, ఎవరైతే క్షేత్రము మరియు క్షేత్రజ్ఞ వాటి సంబంధము మరియు వాటి వ్యత్యాసము ఎవరైతే తెలుసుకుంటారో ఆ విషయాన్ని జ్ఞానము అంటారంట. అంటే ద రిలేషన్ బిట్వీన్ క్షేత్ర అండ్ క్షేత్రజ్ఞ, ద రిలేషన్ అండ్ ద డిఫరెన్స్, దాన్ని జ్ఞానం అంటారు. ఓకే, సో నాలెడ్జ్. సో క్షేత్ర అంటే శరీరం కదండి, ఇక్కడ రాసుంది. క్షేత్రజ్ఞ అంటే ఏంటండి? ఆత్మ మరియు పరమాత్మ, ఈ రెండు క్షేత్రజ్ఞులే. సో శరీరానికి అంటే క్షేత్రకి, ఆత్మ పరమాత్మ కానీ క్షేత్రజ్ఞకి మధ్య సంబంధం ఏంటి, వ్యత్యాసం ఏంటి, ఇది తెలుసుకుంటే అది నిజమైన జ్ఞానము అని భగవంతుడు చెప్తున్నాడు. అంటే ఆత్మ పరమాత్మ మధ్య సంబంధం ఏంటి, వ్యత్యాసం ఏంటి? సంబంధం ఏంటి మీరే చెప్పండి. ఆత్మ అనేది పరమాత్మ యొక్క అంశ, మమయ వాంశే జీవలోకే కృష్ణుడు చెప్పాడు. అండ్ అది సంబంధం, అంటే భగవంతుడు మన తండ్రి కదా. సో ఆత్మ యొక్క తండ్రి పరమాత్మ, అది సంబంధం. వ్యత్యాసం ఏంటి అంటే ఆత్మ ఎప్పుడు పరమాత్మ కాలేదు. ఆత్మ మనం చూసిన భ్రమిస్తుంది, పరమాత్మ భ్రమించదు. ఆత్మ అనేది సేవకుడు, పరమాత్మ అనేవాడు స్వామి, అది వ్యత్యాసం. సో శరీరం అనేది, శరీరము ఆత్మ ఒకటి కాదు, ఇది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. సో ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ తెలిసి ఇదే జ్ఞానం అని భగవత్ చెప్తాను. దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాలెడ్జ్. ఈ మాత్రం తెలుసుకుంటే వీఆర్ ఇన్ నాలెడ్జ్ అనే విషయాన్ని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారనమాట. మీకు అర్థమైందండి? సో ఇందులో చాలామందికి ఈ మాత్రం బేసిస్ కూడా తెలియదు కదండి. నేను శరీరం కాదు, నేను ఆత్మ అనే విషయం కూడా ఎంతమందికి తెలుసు? సో మెనీ టైమ్స్ పీపుల్ ఈవెన్ దట్ మచ్ ఆల్సో దే డోంట్ నో. సో ఒకసారి అష్టావక్రముని జనమేజయుడు అనుకుంటాను, ఆయన రాజ్యానికి వెళ్తారు. ఆయన సభకు వెళ్ళినప్పుడు అష్టావక్రముని అంటే అష్టావక్ర అంటే 8 వంకరలు తిరిగి ఉంటుంది ఆయన శరీరం, 8 వంకరలు. సో అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆయన పాపం ఇలా నడుస్తూ ఉంటాడు కదా అష్టావక్రముని. అక్కడున్న జనాలందరూ నవ్వుతారు ఆయన చూసి, అంటే నవ్వు ఆపుకోలేకపోతారు. ఏదో లంగడ పాపం, ఆయన వాటిని తెలుగులో ఏమంటారు, లంగడ అని. పాపం కుంటున్నాడు ఆయన పాపం. అయితే వాళ్ళందరూ ఆయన చూసి నవ్వారు. రాజు భయపడ్డాడు, అమ్మో ఋషి ఈ ముని హర్ట్ అవుతాడేమో, శపించేస్తాడేమో అని చెప్పి. కానీ ఆ ముని శపించడు, ఆయన కూడా తిరిగి ఆహాహాహా నవ్వుతాడు వాళ్ళని చూసి. తిరిగి వాళ్ళు ఈయన చూసి నవ్వాడు, ఈయన తిరిగి వాళ్ళని చూసి నవ్వాడు అనమాట. అప్పుడు ఆ రాజు ఆశ్చర్యపోతాడు. రాజు అంటాడు, మునివర్య, మా వాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వారు, క్షమించండి, కానీ మీరు ఎందుకు వాళ్ళని చూసి నవ్వారు అని అడుగుతారు అనమాట. మీరు ఎందుకు వాళ్ళని చూసి నవ్వారు అని అడుగుతారు. ఎవరు? ఆ రాజు అష్టావక్రముని అడుగుతారు అనమాట. దానికి అష్టావక్రముని ఏమని చెప్తారంటే, సో వాళ్ళు ఎందుకు నవ్వారు? ఈయన శరీరాన్ని చూసి నవ్వారు, ఈయన ఇలా వంకర తింకర ఉన్నాయి ఈ శరీరం అని చెప్పి. ఈయన నవ్వాడంటే, అరే ఈ వీళ్ళకి మనం శరీరం కాదు, మనం ఆత్మ, ఈ శరీరం అశాశ్వతం అనే కామన్ సెన్స్ కూడా వీళ్ళకి లేదు, ఎంత మూర్ఖులు ఏంట్రా బాబు అని చెప్పి అష్టావక్రముని తిరిగి వాళ్ళని చూసి నవ్వాడనమాట. మీకు అర్థమవుతుందండి? సో హీ లాఫ్డ్ బ్యాక్ ఆన్ అక్కడ ప్రజలను చూసి ఆ ముని నవ్వంటే, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళకి కనీసము నేను శరీరం కాదు ఆత్మ అనే కనీస నాలెడ్జ్ లేదు అని చెప్పి తిరిగి వీళ్ళు నవ్వారు ఇక్కడ. సిమిలర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి చూడొచ్చు. శ్రీల ప్రభుపాదుల వారు ఉన్నారు కదండి, ఆయన అమెరికాలో ప్రచారం చేస్తున్నప్పుడు అప్పట్లో ప్రభుపాద్ ఎంత ఫేమస్ అంటే ప్రభుపాద్ ఇండియాలో ఉన్నప్పుడు ప్రతిరోజు హెడ్లైన్స్లో ప్రభుపాద్ ఫోటో పడేది మెయిన్ పేజెస్లో. సో ఆయన అమెరికాలో ఆయనకి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అన్నీ కూడా ఆయన్ని ముఖ్య అతిథిగా పిలిపించేవి. ఒకసారి ఒక ప్రోగ్రామ్కి MIT పేరు వినే ఉంటారు కదండి, వరల్డ్స్ నెంబర్ 1 ఆర్గనైజేషన్. అంటే IITs అంటాం మనము, MIT అనేది వరల్డ్ నెంబర్ 1 అది యూనివర్సిటీ ప్రపంచంలోనే, మసాచ్యూట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.
సో ఆ యూనివర్సిటీకి ప్రభుపాదని ముఖ్య అతిథిగా పిలుస్తారండి. ముఖ్య అతిథిగా పిలుస్తారు. పిలిచి ప్రభుపాద వెళ్తారు. అక్కడ ఉన్న ప్రొఫెసర్లు అందరూ ప్రభుపాదని సాదరంగా స్వాగతిస్తారు. స్వాగతించి ఆ క్యాంపస్ మొత్తం తిప్పుతారనమాట, చూపిస్తారనమాట. స్వామీజీ మాది ప్రపంచంలో నెంబర్ 1, మాకు ఇంత ప్లేస్మెంట్స్ ఉంటాయి, ఇన్ని రీసెర్చ్ పేపర్స్ ఉంటాయి, ఇంతమంది పిహెచ్డి స్కాలర్స్ చేస్తున్నారు, ఇది యూనివర్సిటీ, అదే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నాలజీ, దిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సైన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఏదో రకరకాలు అనమాట. నెక్స్ట్ క్రయోజెనిక్స్, అలాగా మెటలర్జీ, మైనింగ్ అని చెప్పి రకరకాల డిపార్ట్మెంట్స్ గురించి వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఏదో చెప్పుకొని. సో ప్రభుపాద అంతా వింటారు. ప్రభుపాద ఓకే అంటారు. లాస్ట్కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ వక్తలు మాట్లాడతారు, ప్రభుపాద వంతు వస్తుంది. టిపికల్గా ఎవరైనా మనల్ని ముఖ్య అతిథిగా పిలిస్తే సో వాట్ డూ ది ఎక్స్పెక్ట్? మనకి నచ్చకపోయినా సరే అతిథిగా పిలిచారు కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళకి మంచి మాటలు చెప్తాం మనం, అవునా కదా? సో ప్రభుపాదని పిలిచారు, స్వామీజీని. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే స్వామీజీ కూడా మా యూనివర్సిటీ గురించి వాళ్ళకి మంచి మాటలు చెప్తారని చెప్పి. కానీ స్వామీజీనో ప్రభుపాద చెప్తారు, సో ఐ హర్డ్ యువర్ యూనివర్సిటీ ఈజ్ నేమ్డ్ యాజ్ MIT. మీ యూనివర్సిటీ పేరు MIT. వేర్ ఈజ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆల్మైటీ? అంటే ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి మీ దగ్గర, ఒకటా రెండా? వందల కొద్ది డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. చిన్న అటామిక్ ఫిజిక్స్కి, మాలిక్యులర్ ఫిజిక్స్, ప్రతి దానికి డిపార్ట్మెంట్ ఉంది. కానీ అసలైన సబ్జెక్ట్ సైన్స్, అది ఆత్మ సైన్స్ ఆఫ్ సోల్. సైన్స్ ఆఫ్ సోల్, ఆత్మ అనే సైన్స్, దాని మీద ఒక్క డిపార్ట్మెంట్ కూడా లేదు, దాని మీద ఒక్క రీసెర్చ్ లేదు, ఒక్క థీసిస్ లేదు. ఏంటయ్యా నీ ఒక యూనివర్సిటీ గొప్పదాని అని చెప్పి ప్రభుపాద్ అందరి ముందు వాళ్ళకి అడిగేస్తారు అక్కడ. అది అండ్ ప్రభుపాద్ ఏమంటారంటే, చూడండి ఇప్పుడు ఇంత పెద్ద యూనివర్సిటీ చెప్పుకుంటున్నారు, ఏం చేస్తున్నారు? డిగ్రీలు ఇస్తున్నాయి. ఆ డిగ్రీలతో ఏం చేస్తున్నారు మీరు? దాంతో మీరు పొట్టకూటి కోసం వాటిని మీరు సంపాదించుకుంటున్నారు. కానీ దానికోసం జంతువులు అనేవి ఇవేమి డిగ్రీలు చేయట్లేదు, ఇవేం చదవట్లేదు, కానీ అవి కూడా హ్యాపీగానే ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నింటిలో మీరు ఏం చేస్తున్నారు? ఈటింగ్, స్లీపింగ్, మేడింగ్, డిఫెండింగ్, రైట్? తిండి, నిద్ర, ఫ్యామిలీ అండ్ డిఫెన్స్, దీనికోసమే కష్టపడుతున్నారు మీరు. జంతువులు కూడా అవే చేస్తున్నాయి, ఏ డిగ్రీ లేకుండా. ఇంకా చెప్పాలంటే మనం డిగ్రీలు సంపాదించుకోవచ్చు, బోర్డు అంత టెన్షన్, స్ట్రెస్, స్లీపింగ్ పిల్స్, అవన్నీ. జంతువులకు అవేం టెన్షన్స్ లేవు. సో దేనికోసమైతే మీరు ఇంత కష్టపడి ఇంత డిగ్రీలు చేస్తున్నారో అదే ఆనందము జంతువులకి ఇవేం కష్టం లేకుండా కూడా దొరికేస్తున్నాయి. అలాంటప్పుడు మనకన్నా జంతువులే గొప్ప కదా అన్నారు ప్రభుపాద్. మీకు అర్థమైందండి? మనం కేవలము తిండి కోసం, జస్ట్ ఈ శారీరక స్థాయిలోనే దాని ఆనందం కోసమే మనము ఎంత కష్టపడాల్సి వస్తే ఆ ఆనందమైన జంతువులకి ఇంకా ఇది దొరుకుతుంది. ఇప్పుడు మనం ఉన్నాము, పెళ్లి చేసుకోవాలంటే ఈ రోజుల్లో అబ్బాయిలు పెళ్ళి అవ్వాలంటే, ఒకప్పుడు అమ్మాయిలు పెళ్ళి అయ్యేవి కాదండి, ఇప్పుడు అబ్బాయిలు పెళ్ళి అవ్వట్లేదు. మామూలు కాదు అసలు. చూడడానికి హృతిక్ రోషన్లా ఉండాలి, ఆ సంపాదన ఏమో ముఖేష్ అంబానీలా ఉండాలి, మంచితనం ఏమో ఇంకెవరో ఉండాలి. అంటే అన్ని సకల సద్గుణాలు ఒకటిలో ఉండాలి. ఒకప్పుడు అమ్మాయి అంటే అమ్మో మా అమ్మాయికి పెళ్ళి అవుతుంది, ఇప్పుడు అబ్బాయి అంటే బాబోయ్ ఎవడో బాగా జాబ్ సెటిల్ అవుతుంది తప్ప ఆడికి పెళ్ళి అవ్వట్లేదు ఇప్పుడు. అంటే ఈవెన్ ఫర్ గెటింగ్ ఎ గుడ్ గర్ల్, ఆ కుర్రోడు అంత టెన్షన్ పడాల్సి వస్తుంది ఇప్పుడు ఈ రోజుల్లో. జంతువులకి అసలు టెన్షనే లేదు అసలు, ఎవరిని పడితే వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడికి. సో చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకు కూడా పిల్లలు, ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళకన్నా. ఆ బేసిక్ ఆ ఫ్యామిలీ ప్లెజరు, ఆ బాడీలీ ప్లెజర్ కోసమే మనం ఎంత కష్టపడాల్సి వస్తే, అవి జంతువులకు ఆ కష్టపడకుండా కూడా వస్తున్నప్పుడు మనకన్నా జంతువులే గొప్ప కదండి. ఆలోచించండి ఒకసారి, ప్లీజ్ ఆలోచించండి. కాబట్టి జ్ఞానం అంటే ప్రభుపాద అన్న ఇది కాదండి జ్ఞానం అంటున్నారు. ఈ జ్ఞానము ఇది ఇప్పుడు మీరు ఏదైతే జ్ఞానం చెప్తున్నారో అది కేవలం శరీరంకే సంబంధించింది, అది జంతువులు కూడా చేస్తున్నాయి. కానీ నిజమైన జ్ఞానం అంటే ఏంటంటే శరీరం కాదు, ఆత్మని తెలుసుకోవడం. ఫస్ట్ స్టెప్ అది. కాబట్టి ప్రభుపాద ఏమని చెప్పారు, కృష్ణుడు ఏమని చెప్పారు ఇక్కడ, జ్ఞానం అనే మాట చెప్పారు. క్షేత్రజ్ఞ మధ్య సంబంధము, వ్యత్యాసము తెలుసుకున్న నిజమైన జ్ఞానం అని చెప్తున్నారు. క్షేత్ర అంటే శరీరము, క్షేత్రజ్ఞ అంటే ఆత్మ, పరమాత్మ. అంటే శరీరానికి, ఆత్మకి, పరమాత్మకి సంబంధం ఏంటి, వ్యత్యాసం ఏంటి తెలుసుకోవడం జ్ఞానం. ఫినిష్. నెక్స్ట్ ఈ చాప్టర్ చాలా అద్భుతంగా ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే జ్ఞానం యొక్క అంశాలు చెప్తున్నారు భగవంతుడు. జ్ఞానం యొక్క అంశములు అంటే ఏంటి అంటే, సింపుల్ చెప్పాలంటే ఇక్కడ మీరు 20 లక్షణాలు చెప్తున్నారండి భగవంతుడు. ఈ 20 లక్షణాల గురించి వీ విల్ డిస్కస్. కానీ ఇంతకన్నా ముందు మనము ఆల్రెడీ భగవంతుడు జ్ఞానం అంటే ఏంటో చెప్పేశారు. మళ్ళీ ఇప్పుడు జ్ఞానం యొక్క అంశాలు ఏంటంటే ఈ జ్ఞానం ఏంటంట, ఈ జ్ఞానం అనేది నీకు మోక్షాన్ని ఇస్తుంది. ఈ జ్ఞానం అనేది నిజమైన జ్ఞానం అనేది. కాబట్టి అది
అటువంటి దట్ నాలెడ్జ్ దాన్ని మనము ఇఫ్ యూ హ్యావ్ టు స్ప్లిట్ ఇట్, ఎలాంటి క్వాలిటీస్ మరియు ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంటే యాక్చువల్గా దట్ ఈస్ రియల్ నాలెడ్జ్. అంటే ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్ సింపుల్ చెప్పాలంటే, రైట్. రియల్ మెథడ్ ఆఫ్ అక్వైరింగ్ నాలెడ్జ్, నిజమైన జ్ఞానాన్ని ఎలా పొందుతామంటే సెయింట్లీ క్యారెక్టర్, ఒక మంచి వ్యక్తిత్వం అన్నమాట. కాబట్టి కృష్ణుడు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఎలాంటి లక్షణాలు ఎలాంటి అవగాహన నీలో ఉంటే, ఎలాంటి లక్షణాలు ఎలాంటి అవగాహన నీలో ఉంటే నువ్వు ఈ యొక్క జ్ఞేయ అంటే ఆత్మ కదా, జ్ఞేయ అనేది జ్ఞానం నుంచి బయటపడగలదు. అంటే ఆత్మ అనేది శరీరం నుంచి బయట తప్పించుకోగలదు. మీకు అర్థమైందండి? ఆత్మ అనేది శరీరం నుంచి తప్పించుకోవాలి, దాన్నే మోక్షం అంటాము, దాన్నే ముక్తి అంటాం అనమాట. ముక్తి అంటే లిబరేషన్ ఫ్రమ్ ద మెటీరియల్ బాండేజ్, రైట్. ఈ శరీరం అనేది 24 మూలకాలతో తయారు చేసిన ఒక పంజరం లాంటిది, ఆత్మ అనేది చిలక లాంటిది. పంజరం నుంచి చిలక బయటకు వెళ్ళిపోవాలి. సో ఆత్మ అనేది ఈ జన్మ మృత్యుల నుంచి బయటపడాలి. దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్. సో ఏం చేస్తే అవుతుంది, అది కాన్సెప్ట్ అనమాట. కాబట్టి సో ఈ యొక్క నాలెడ్జ్, ఈ యొక్క లక్షణములు, ఈ యొక్క అండర్స్టాండింగ్ ఉంటే బయటపడుతుంది అని భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి జ్ఞానానికి సంబంధించి, జ్ఞానం అంటే ఆత్మ శరీరం ఆత్మ పరం తెలుసుకొని వాటి నుంచి ఆత్మ శరీరం బయటపడడం జ్ఞానము. ఆ జ్ఞానం అలా అవ్వాలి అంటే తెలుసుకునే కాన్సెప్ట్ ఇది. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇది యాక్చువల్గా 5 శ్లోకాలండి. అది నేను ఇప్పుడు చెప్పలేను టైము కాబట్టి. అమానిత్వం, అదంబిత్వం, అహింతం, శాంతి, సౌర్జవం, ఆచార్యోపాసనం, సో అలాగా శ్లోకాలు మొత్తం ఉంటాయి. ఐ నో ఆల్ దోస్ 5 శ్లోకాస్. సో విల్ నాట్ గోయింగ్ టు ఇట్. కాకపోతే 20 లక్షణాలు ఇచ్చారండి ఇక్కడ. సో 20 లక్షణాల్లో కూడా 2 లక్షణాలు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటంటే అనన్య యోగేన, అనన్య యోగేన అనేది ఫస్ట్ లక్షణం. అంటే స్థిరమైన మరియు నిరంతర భక్తియుత సేవ. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు జ్ఞానము, సో కృష్ణుడు ఏమని చెప్తారంటే 20 చెప్పినప్పుడు ఏతద్ జ్ఞానం మతం మమ, అంటే ఇది మాత్రమే జ్ఞానం, మిగతా అంతా కూడా వేస్ట్ అని భగవంతుడు చెప్తున్నాడు. మిగతా మొత్తం కూడా వేస్ట్ అని చెప్తున్నాడు అనమాట. ఇది మాత్రమే జ్ఞానం అని చెప్తున్నారు భగవంతుడు. ఇది మాత్రమే జ్ఞానం, రెస్ట్ ఎవ్రీథింగ్ వేస్ట్ అని చెప్పి. సో 20లో ఒకటి ఇది అనన్య యోగేన, రైట్. భక్తి అనన్య యోగేన అని చెప్పి వస్తుంది. అంటే స్థిరమైన మరియు నిరంతర భక్తియుత సేవ అని చెప్పి. మరియు ఇంకొక లక్ష్యం ఏంటంటే ఆచార్యోపాసన అని చెప్పి వస్తుంది 20లో. ఇది ఒకటి, అంటే ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించి సేవించుట అని చెప్పి. ఈ 2 తెలుసుకోవడం చాలా. ఒకటి ఆచార్యుడిని మనము ఆ గురువుని ఆశ్రయం తీసుకోవాలి. ఆచార్యోపాసన అంటే గురువుని ఆశ్రయం తీసుకొని గురువుని ఆరాధించాలి, పూజించాలని చెప్పి. రెండోది భగవంతుని బట్టి అనన్యమైన భక్తి ఉండాలని చెప్పి. సో ఈ అండర్స్టాండింగ్, మనకి ఈ అండర్స్టాండింగ్ లేకపోతే దట్ మీన్స్ యాక్చువల్ మిగతా 18 లక్షణాలు కూడా వేస్ట్ అని చెప్తున్నారు. ఈ అండర్స్టాండింగ్ ఉంటే మిగతా 18కి విలువ ఉంటుంది. ఈ లేకపోతే ఆ 20లో మిగతా 18 కూడా ఒక రకంగా వేస్ట్. వినమ్రత, సహనము, నిజాయితీ, అహింస, ఇవన్నీ మిగతా లక్షణాలు ఉన్నాయి, రైట్. ఎందుకంటే నిన్న క్లాస్లోనే మనం చూసామా, నిన్న క్లాస్లో చూసాం మనము తేషామహం సముద్ధర్త మృత్యు సాగర భవామీ నచిరం పార్త. చూసాం కదండి ఏ విధంగా భగవంతుడు గరుత్మంతుడి మీదకి వచ్చి బద్ధజీవిని కాపాడుతున్నాడు. గుర్తుకుందా? తేషాం అహం సముద్ధార్త అని చెప్తున్నారు అనమాట. అక్కడ ఆ శ్లోకము 4వ శ్లోకం 12.4, దాని ముందు శ్లోకం ఇదే వస్తుంది. అనన్య భక్తి యోగి అయిన మాంచ అనన్య భక్తి యోగి అని చెప్పి వస్తుంది. అంటే ఎవరైతే నా పట్ల నా యొక్క అనన్య అంటే నన్ను తప్ప వేరే దేన్ని నమ్ముకోడు, డబ్బుని, సంపదని, కుటుంబాన్ని, శక్తిని కాదు, నన్నే నమ్ముకోడు, నన్నే ఆశ్రయ తీసుకుంటాడు, అలాంటి వ్యక్తిని భవామి నా అచిరం పార్త అని చెప్పి, అంటే త్వరగా నేను అతన్ని ఉద్ధరిస్తా అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు అక్కడ. మృత్యు సంసార సాగరాత్ అని చెప్పి, రైట్. సో ఈ నాలెడ్జ్ మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఒక పిహెచ్డి స్కాలర్ ఉన్నాడండి. ఆ పిహెచ్డి స్కాలర్ పండుగకి తన ఊరు వెళ్ళాలనుకుంటున్నాడు. వాళ్ళ ఊరు ఒక గ్రామం. సో ఆ ఊరు వెళ్ళాలంటే ముందు ఆయన నది ఒడిన పడవ ఉంటుంది, పడవెక్కి వెళ్ళాలి. ఓకే. సో పడవెక్కాడు. అక్కడ నావికుడు ఉన్నాడు, ఆయన పడవని లాగుతున్నాడు ఆయన, పడవని. అంటే దాని ల్యాప్టాప్ ఓపెన్ ఎక్కడెక్కడ చేస్తున్నాడు అనమాట. పాపం వాడికి ఏం తెలియదు అవేవన్నీ. అంటాడు, బాబయ్య ఏంది బాబయ్య టీవీలో ఉంది బాగుంది అంటే, ఓ మ్యాన్ నీకు ఇది కూడా తెలియదా, దీని ల్యాప్టాప్ అంటారబ్బా అంటాడనమాట.
అవునా బాబాయ్, నాకు తెలియదు బాబాయ్ అంటాడు. ఇది కూడా తెలియదా నీకు, వేస్ట్, నీ జీవితంలో 25% వేస్ట్ అంటాడు అనమాట. యువర్ లైఫ్ ఇస్ 25% వేస్ట్ అని చెప్పి. అవునా బాబాయ్, ఏం చేస్తాం బాబాయ్, ఏం చదువుకోవాలని చెప్పేసి మళ్ళీ అలాగా పడవని తీసుకెళ్తుంటాడు. కాసేపు అడుగుతాడు, బాబాయ్ ఎంతకీ మీరు ఏం చేస్తుంటారు బాబాయ్ అని చెప్పి. అంటాడు, ఆమె డాక్టరేట్ మ్యాన్ అంటాడు అనమాట. అవును బాబాయ్ డాక్టరా మీరు, నా చేయి నొప్పి పెడుతుంది బాబు కొంచెం చూస్తారంటాడు అనమాట. నో మ్యాన్, డాక్టర్ కాదు, డాక్టరేట్ అంటారు. డాక్టర్ వేరు డాక్టరేట్ వేరు అంటే, ఆమె పీజీ స్కాలర్ అంటే, అవునా బాబు నాకు తెలియదు బాబు అంటే, ఇది కూడా తెలీదా, ఇంకా 25% 50% లైఫ్ వేస్ట్ అంటాడు అనమాట. అవునా బాబు ఏం చేస్తాం బాబాయ్ అని చెప్పి మళ్ళీ ఇలాగా వెళ్తాడు అనమాట. మళ్ళీ కాసేపు పోయాక డౌట్ వచ్చి, ఎంతకీ మీరు డాక్టర్ అంటే ఏదో నేను సైంటిస్ట్ అని చెప్తాడు కదా, ఎంతకీ మీరు ఏం చేస్తుంటారు బాబాయ్ అంటాడు అనమాట. నేను అటామిక్ ఫిజిక్స్ మీద రీసెర్చ్ చేస్తున్నాను మ్యాన్ అంటాడు. అటామిక్ ఫిజిక్స్ అంటే ఏంటి బాబాయ్ అంటాడు. ఓ మ్యాన్ ఇది కూడా తెలియదు అంటాడు. నీ లైఫ్ 75% వేస్ట్ నీ లైఫ్ అంటాడు అనమాట. ఏం చేస్తాం బాబాయ్ అని చెప్పి మళ్ళీ అలాగ పడవని తీసుకెళ్తుంటాడు. సడన్గా ఆ పడవలో చిన్న కన్నం వస్తుంది అనమాట. నీళ్ళు లోపల వచ్చేస్తుంటాయి బుడు 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 చెప్పి. అంటాడు, బాబాయ్ మీకు ఈత వచ్చా బాబాయ్ అని అడుగుతాడు. వాట్ మ్యాన్, ఈత స్విమ్మింగ్, నో ఐ డోంట్ నీడ్ స్విమ్మింగ్ అంటాడు అనమాట. అవునా బాబాయ్, అయితే నీ లైఫ్ 100% వేస్ట్ బాబాయ్ అని చెప్పి నమస్కారం చెప్పి దూకెత్తాడనమాట. దూకేసి ఆయన ఇది కూడా వెళ్ళిపోతాడు. హే మ్యాన్ వెయిట్ మ్యాన్ అని చెప్పేసి ఆ పడవలో నీళ్ళు వచ్చేస్తాయి, ఫుల్గానే మునిగిపోతాడు, వస్తాడు ఆయన. ఇది స్టోరీ, జస్ట్ ఏ ఫిక్షన్ స్టోరీ. కాకపోతే దీనిలో నుంచి మనం చాలా లెసన్స్ నేర్చుకోవచ్చు. ఏంటంటే ఆ సైంటిస్ట్ అనేవాడికి, ఈ బోట్ మ్యాన్కి ఇవేం తెలియదు. ఆ సైంటిస్ట్ ఏమనుకున్నాడు, నీ లైఫ్ వేస్ట్ అని చెప్పి. కానీ అవేం తెలియకపోయినా సరే వాడికి నది ఎదడం వచ్చు, అది ఆయన కాపాడుతుంది. ఈ వ్యక్తికి మిగతా అవన్నీ తెలియకూడదు అంటలేదండి, మంచిదే, తెలిస్తే మంచిదే. కానీ అత్యంత ముఖ్యం, నువ్వు నది మధ్యలో ఉన్నప్పుడు ఈత నేర్చుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మునిగిపోతున్న పడవలో ఉన్నప్పుడు, నది మధ్యలో ఉన్నప్పుడు ఈత తెలుసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది తెలియనప్పుడు మిగతా అవన్నీ తెలిసినా సరే అవన్నీ వేస్ట్, అవేవి వాటిని కాపాడలేవు. అవునా కాదా? సో అదే విధంగా ఈ లోకంలో చాలామంది ఎన్సైక్లోపీడియా ఇది అది అంటే తమను చాలా గొప్ప వాళ్ళకి అనుకుంటారు. నేను బెస్ట్ స్పోర్ట్స్ మ్యాన్, బెస్ట్ మ్యూజిషియన్, బెస్ట్ అందగాడిని, బాడీ బిల్డింగ్, నెక్స్ట్ సైంటిస్టు, మైక్రోసాఫ్ట్ జాబు, సొంత కంపెనీలు, డాక్టర్లు, ఓన్ హాస్పిటల్స్, చెప్పుకుంటూ పోతే 100 ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని, ఇవన్నీ దే ఆర్ దేర్, ఓకే. కానీ సముద్రం మధ్యలో నువ్వు ఉన్నప్పుడు నీకు తెలియాల్సింది ఏంటంటే ఆ సముద్రం నుంచి బయటపడడం తెలియాలి, ఏదైనా తెలియాలి, ఆరు సహాయం అడగడం తెలియాలి. అది తెలియనప్పుడు ఇవేమీ నేను కాపాడలేవు. కాబట్టి భగవంతుడు చెప్తున్నాడు. సో అది తెలిసినప్పుడు అది దాన్ని 1 ఇక్కడ మనం చెప్పాను కదా, తేషం అహం సముద్రాత మృత్యు సంసార సాగరాత అని చెప్పి. సో నీకు భగవంతుని వేడుకొని తెలియాలి, కృష్ణ నన్ను కాపాడు అని చెప్పి. సో భగవంతుడు నిన్ను ఆ మృత్యు సాగరం నుంచి నేను కాపాడుతాను నేను అక్కడ. అంటే అది ఈదరం వచ్చినమాట, అంటే ఈదరం రావడం అంటే అది అక్కడ. సో అది నీకు తెలియనప్పుడు ఏమవుతుంది, నువ్వు మునిగిపోతావు. నువ్వు అప్పుడు ఏవి నీకు ఉపయోగపడవు. కానీ నీకు అది తెలిసినప్పుడు అప్పుడు మిగతావని ఓకే. అందుకే అన్నాడు, కృష్ణుడు నీ జీవితంలో నీ 1. అప్పుడు నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, ఒక 0 యాడ్ అయింది. నీకు చాలా తెలివితేటలు ఉన్నాయి, ఇంకో 0 యాడ్ అయింది. నీకు మంచి ఆరోగ్యం ఉంది, ఇంకో 0 యాడ్ అయింది. మంచి పలుకుబడి ఉంది, ఇంకో 0 యాడ్ అయింది. మంచి మ్యూజిక్ వచ్చు, ఇంకో 0 యాడ్ అయింది. అంటే ఎన్ని నీలో మంచి గుణాలు ఉంటే అన్ని 0లు యాడ్ అవుతాయి. 1 పక్కన ఉంటే అన్నిటికీ విలువ వస్తుంది అనమాట. నువ్వు ఆర్ బ్యూటిఫుల్ సింగర్, కానీ కృష్ణుడు గురించి తెలియదు, నువ్వు వేస్ట్ గడి. నువ్వు ఏం చేయాలి, నువ్వు వాటి దాంతో జనాలు చెప్పకూడదు ఆహా ఓహో అని చెప్పి. జనాలు చెప్పకూడదు తప్ప అది నిన్ను ఈ మృత్యు సాగరం నుంచి కాపాడదు. నేనేమని మునిగిపోతున్నవాడికి ఎంతమంది బయట నుంచి చెప్పకూడదు ఆహా ఆహా అని చెప్తే మునిగిపోతున్నారా బాబు. సో లైక్ దాట్. సో జ్ఞానం, కృష్ణుడు ఏమని చెప్తున్నారు, ఈ 20 మాత్రమే జ్ఞానము, మిగతా అంతా అజ్ఞానం అని చెప్తున్నారు అనమాట. అజ్ఞానం అంటే వాటికి వాడికి విలువ లేదు, వాటికి విలువ లేదనమాట. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆచార్యోపాసనం, నెక్స్ట్ ప్రామాణిక గురువుని ఆశ్రయించడం అని చెప్పి. అది కాకుండా మిగతా గురించి ఏం చెప్తున్నారు, అమానిత్వం అంటే వినయం అంటే గౌరవాన్ని కోరుకోకపోవడం అని చెప్తారు. అహింస అంటే ఏంటంటే కృష్ణ భక్తిని ప్రచారం చెయ్యకపోవడం అహింస అని చెప్తున్నారు. ప్రభుపాద రాస్తారు భాష్యంలో. మీ అందరి దగ్గర భగవద్గీత ఉండాలని కోరుకుంటున్నాను, లేకపోతే దయచేసి ఆర్డర్ చేసుకోండి. 13వ అధ్యాయం వస్తుంది, 13th చాప్టర్ వస్తుంది. గీత ఉంచుకుంటే నేను చెప్పిన తర్వాత చదివితే మీకు అప్పుడు అద్భుతంగా అర్థమవుతుంది. అహింస అంటే ప్రభుపాద భాష్యం ఏం రాస్తారు తెలుసా, నిజమైన హింస అంటే బాధించడం. బద్ధజీవులు అనేవాళ్ళు కృష్ణుడు మర్చిపోయి బాధపడుతూ ఉంటారు. నీకు దాని గురించి తెలిసినప్పుడు నువ్వు చెప్పకపోతే అది తప్పు, అది అహింస అని చెప్తారనమాట. సో అలాగా మిగతా 18 వాటి గురించి కూడా కృష్ణుడు చెప్తారు. ఆ 18లో 1 ఆఫ్ ద థింగ్ ఏంటంటే
అంటే 20 కదా మొత్తం, 20లోనే ఒకటి అనన్య యోగేన, ఒకటి ఆచార్యోపాసన, ఇంకా 18 మిగిలాయి. ఆ 18లో ఒకటి అమానిత్వం, ఒకటి అహింస, ఒకటి ఆత్మనిగ్రహ, 6 అయ్యాయి అనమాట ఇక్కడ. ఇంకా 14 ఉంటాయి కదండి. అందులో ఒకటి ఏంటంటే జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఇది కూడా జ్ఞానంలో ఒకటంట. అంటే ఏంటంటే ఎవరైతే ఏ వ్యక్తి అయితే జీవితంలో నిజమైన సమస్య ఏంటంట జన్మ మృత్యువు వ్యాధి వృద్ధాప్యం, ఇది నిజమైన సమస్యలు, జీవిత సమస్యలు. ఈ సమస్యల్ని అధిగమించడమే నిజమైన విక్టరీ, నిజమైన విజయం. అంటే ఇప్పుడు ఇండియా వరల్డ్ కప్ కొట్టడమో లేకపోతే ఛాంపియన్ ట్రోఫీయో ఐసీసీ ట్రోఫీనో కొట్టడం కాదు. నిజమైన విక్టరీ అంటే ఈ 4గిట్లని జయించడం నిజమైన విక్టరీ అని తెలుసుకోవడం అనేది జ్ఞానం అంట. అని తెలుసుకోవడం అనేది జ్ఞానంలో ఒక అంగం అంట. మీకు అర్థమైందా అండి? ఇది. ఇంకోటి ఏం చెప్తారంటే పుత్రధార గృహాదీషు అనన్య యోగం అంటే ఏం చెప్తారంటే అక్కడ ఎవరైతే అంటే ఫ్యామిలీ పట్ల ఆసక్తి ఉండకూడదు, కానీ వాళ్ళ పట్ల డిటాచ్డ్గానే వారిని కృష్ణుడు కనెక్ట్ చేయాలి. ఇది కూడా జ్ఞానంలో ఒక అంగం అంట. సో మనం ఇక్కడ చూడొచ్చు. సో వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ దట్ బాధ్యతాయుతంగా ఉండాలి మరియు అనాసక్తిగా ఉండాలి కుటుంబ విషయంలో చెప్పారంటే బాడీలీ అటాచ్మెంట్ టూ మచ్ ఉండకూడదు, కానీ అటాచ్మెంట్ ఉండాలి, స్పిరిట్ లెవెల్లో ఉండాలి. అంటే కృష్ణుడు కేంద్రంగా ఉండాలి. అంటే ఇంటి పెద్ద అనేవాడు కృష్ణుడిని కేంద్రంగా పెట్టాలి. అది నిజమైన జ్ఞానం అని కూడా చెప్తున్నారు భగవంతుడు ఇక్కడ. సో ఆదర్శ గృహ జీవితం ఎలా ఉండాలి? కలిసి ఆరతి ఇవ్వడము, కలిసి జపం చేయడం, కీర్తన చేయడం, కలిసి ప్రసాదం స్వీకరించడం, కలిసి శాస్త్ర పట్టణం చేయటం. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ప్రేస్ అంటే కలిసి ప్రార్థించే వాళ్ళు కలిసి జీవిస్తారు. అండ్ ఇంటి పెద్ద యొక్క బాధ్యత అండి ఇది. ఇంటి పెద్ద అనేవాడే ఫస్ట్ ఒక ఆదర్శవంత ఉదాహరణ స్థాపించినప్పుడు పిల్లలు కూడా నెమ్మదిగా ఫాలో అవుతారు. ఇప్పుడు మనం మీ పిల్లలు తీసుకుని వెళ్ళారు, టెంపుల్కి వెళ్ళారు, మీరు భగవంతుని ముందు ప్రణామం చేస్తే మీ పిల్లవాళ్ళు కూడా నిన్ను చూసి భగవంతుని ప్రణామం చేస్తారు. మీరు సాధువులకు ప్రణామం చేస్తే వాళ్ళు ప్రణామం చేస్తారు, మీరు సాధువులకు సేవ చేస్తే వాళ్ళు సేవ చేస్తారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు బాగుపడతారు. కానీ వాళ్ళకి ఏదో మొబైల్స్ ఇచ్చి టెడ్డీ బేర్లు, స్పైడర్ మ్యాన్లు బొమ్మలు ఇస్తే, బేర్ ఇస్తే, జంతువుల బొమ్మలు ఇస్తే వాళ్ళు జంతువుల్లా తయారవుతారు. వాళ్ళు మీరు ఇచ్చే సంపద కాదండి నిజమైన. యాక్చువల్ మీ పిల్లలకి మీరు ఇచ్చే డబ్బు యాక్చువల్గా నిజమైన శ్రేయస్ కాదు. నిజమైన శ్రేయస్ అనేది మీరు వాళ్ళకి ఇచ్చే విలువలు, సంస్కారము, భక్తి. మీరు డబ్బు ఇచ్చారు కానీ సంస్కారం ఏమైనప్పుడు ఆ డబ్బుని వాడు వేస్ట్ చేయడమే కాకుండా ఆ డబ్బు వాడికి నాశనానికి దారితీస్తుంది. ఇంకా వాట్ ఎవర్ యూ గివ్. కానీ మీరు వాళ్ళకి ఇచ్చే విలువలు, ముఖ్యంగా భగవంతుడి కేంద్రంగా ఉండే విలువలు అది ఇస్తే అప్పుడు వాడికి భౌతికంగా అన్నీ ఉన్నా సరే సంతోషంగా ఉంటాడు, ఏమీ లేకపోయినా సంతోషంగా ఉండగలడండి. రైట్. సో నిజమైన ఇది కూడా 20 అంగాల్లో ఇది కూడా ఒక అంగం. ఏంటంటే ఫ్యామిలీ పట్ల మన వ్యవహారం ఎలా ఉండాలి అని చెప్పి. సో ఫైనల్గా భగవంతుడు ఏం చెప్తున్నారంటే యాక్చువల్గా మనం కృష్ణ భక్తులు అయితే అంటే మనం భగవంతుడిని గురువుని ఆశ్రయిస్తే మిగతా 18 లక్షణాలు ఆటోమేటిక్గా వస్తాయని చెప్పి చెప్తారు ఇక్కడ ప్రభుపాదుల వారు. సో నవ్ వీఆర్ కమింగ్ టు ద థర్డ్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఏమయ్యాయండి, మీకు జ్ఞానము జ్ఞేయం అయిపోయింది, జ్ఞానం జ్ఞేయం అయిపోయింది, సారీ క్షేత్రజ్ఞ అయిపోయింది ఫస్ట్. తర్వాత జ్ఞానం మరియు జ్ఞేయం. జ్ఞానం అంటే ఏంటంటే నాలెడ్జ్, జ్ఞేయం అంటే ఏంటి తెలియదు. ఇప్పుడు జ్ఞేయం గురించి చూస్తున్నాం మనం ఇక్కడ. అంటే రెండో జతలో రెండో ప్రశ్న, అంటే ఫోర్త్ ఆన్సర్ ఇది, ఆత్మ మరియు పరమాత్మ దాని గురించి. చూడండి, జ్ఞేయం అంటే ఏంటంటే దేనిని తెలుసుకున్నట ద్వారా నీవు అమృతత్వము ఆస్వాదింపగలవు, అట్టి తెలియదగిన దానిని నేను వివరిస్తాను. ఇప్పుడు అది లేనిదే నాకు ఆధీనమును అగు బ్రహ్మము ఈ భౌతిక జగత్తునందరి కార్యకారములకు అతీతమై ఉండును అని చెప్పి. రైట్. సో సింపుల్ చెప్పాలంటే కృష్ణుడు ఇక్కడ ఆత్మ గురించి చెప్తారు, పరమాత్మ గురించి చెప్తారనమాట. రైట్. సో జ్ఞేయం అంటే ఇక్కడ యాక్చువల్ జ్ఞేయం అంటే పరమాత్మ. రైట్. అంటే జ్ఞానం అంటే దేని గురించి తెలుసుకోవాలో అది జ్ఞేయము. రైట్. ద ఎసెన్స్ ఆఫ్ జ్ఞాన ఈజ్ జ్ఞేయ. ఫస్ట్ ఇక్కడ ఆత్మ గురించి చెప్తున్నా. ఆత్మ ఏంటి? శాశ్వతమైనది, పుట్టుక లేనిది, అనంతకాలంగా ఉన్నది. ఇది మనము 2వ అధ్యాయం చూస్తున్నాము. అండ్ ఎల్లప్పుడూ ఆధారపడి ఉండేది, శ్రీకృష్ణుని సేవించేది. చూడండి, ఆత్మ అనేది ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఆత్మ అనేది దే ఆర్ ఆల్వేస్ డిపెండెంట్, వీఆర్ నాట్ ఇండిపెండెంట్. ఇది మనం తెలుసుకోవాలి. ఇండిపెండెంట్ అంటే ఏంటి? అది స్వతంత్రం ఎప్పుడు కాదు. ఆత్మ అనేది, ఆత్మ ఎప్పుడు కూడా ఆధారపడుతుంది.
ఎవరి మీద? భగవంతుని మీద. వీఆర్ సెకండరీ ఎంజాయర్స్, వీఆర్ నాట్ ప్రైమరీ ఎంజాయర్స్. ఇప్పుడు చేప అనేది నీళ్ళల్లో ఉంటేనే ఆనందంగా ఉండగలదు. దాన్ని నీటిలో బయటికి పెట్టి ఏసీ రూమ్లో పెట్టి స్ప్రైట్ ఇచ్చి చల్లకుండా తాగు అని చెప్పి, నెక్స్ట్ దానికి ఒక అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ఛానల్ సబ్స్క్రిప్షన్ ఇచ్చి, పక్కన చిప్స్ ఇచ్చి, లేస్ చిప్స్ ఇచ్చి, ఇవన్నీ చేసినది హ్యాపీగా ఉండలేదండి. దాన్ని నీళ్ళలో పెడితే హ్యాపీగా ఉంటుంది. సిమిలర్గా అంటే చేపకి నీళ్లు ఎలాగో ఆత్మకి భగవంతుడి సేవ అలాగా. రాసి పెట్టుకోండి. చేపకి నీళ్లు ఎలాగో ఆత్మకి భగవంతుని సేవ అలాగా. అంటే భగవంతునికి మనం ఆనందం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన జీవితంలో ఆనందం వస్తుందండి. అదేలాగా ప్రభుజీ, ఇప్పుడు నాకు ఆకలిస్తే నేను తింటే నా ఆకలి తీరుతుందా? పక్కవాడికి పెడితే ఆకలి తీరుతుందా? ఆర్ సింప్లీ నాకు సరే, ఇప్పుడు నాకు ఆకలిస్తే నేను తింటే ఆకలి తీరుతుందా? భగవంతుని పెడితే ఆకలి తీరుతుందా? నాకు వేడిగా ఉంటే నేను ఏసీ వేసుకుంటే నా వేడి తగ్గుతుందా? భగవంతునికి ఏసీ వేస్తే వేడి తగ్గుతుంది అంటే భగవంతునికి ఏసీ తగ్గుతుంది. అదేలాగా అంటే ఇప్పుడు నువ్వు భగవంతుడు వేరు వేరు అనుకుంటే అప్పుడు నీ లాజిక్ కరెక్టే. నాకు ఆకలిస్తే నా కడుపు నింపుకోవాలి, కానీ వేరేవాడు కడుపు నింపితే ఎలా నా ఆకలి తీరుతుంది అని అన్నాడు. సబబే లాజికల్గా. అది ఎప్పుడు సబ్బు అంటే రెండు వేరు వేరు అయినప్పుడు. కానీ నువ్వు భగవంతుడు కనెక్టెడ్ అయినప్పుడు భగవంతుడు కేంద్రం అంటే ఉదరంలాగా అనమాట, నువ్వు చేతులు కాళ్ళలాగా అనమాట. ఉదరానికి అంటే కడుపుకి అన్నం పెడితే ఆటోమేటిక్గా శరీరంలో అన్ని బాడీ పార్ట్స్ పనిచేస్తాయి. కడుపుకి అన్నం పెట్టకపోతే బాడీలో ఏ పార్ట్స్ పనిచేయవు. అదేవిధంగా కడుపు అంటే కేంద్రము. అదేవిధంగా భగవంతునికి మనము సేవ చేసి ఆనందాన్ని ఇస్తే మనం ఇప్పుడు నీ చేతి సంపాదిస్తావు, నువ్వు సంపాదించావు కదా, నువ్వు తింటావా? నోట్లోనే పెట్టాలి, కడుపులోకి వెళ్ళాలి. అదేంటి కష్టం నాది, ఆనందం కడుపుది. అలా కాదురా నాయన. కడుపుకి ఇస్తే ఆటోమేటిక్గా నీ చేయి పనిచేస్తుంది, కాళ్ళు పనిచేస్తాయి. సో భగవంతుడికి ఆనందాన్ని ఇస్తే, సో జీవి అనేది ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేయలేదు. చేయాలని ట్రై చేసిన సరే కభీ ఖుషి కభీ గమ్, సమ్ హ్యాపీనెస్ మోర్ మిజరీ. కానీ భగవంతుడికి ఆనందాన్ని ఇస్తే జీవి నిజంగా ఆనందంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఈ లోకంలో 99.999% తెలియదు. లోకంలో ప్రతి ఒక్కడు ఆనందం కోసం ఎదుగుతున్నాడు. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే ఆనందం కావాలి అంటే భగవంతుడు శరణాగతి, భగవంతుడు సేవ చేయడం ద్వారా, ఆయన చెప్పిన పని చేయడం ద్వారా ఆనందం పొందుతాం. నువ్వు సొంతంగా భౌతిక ప్రకృతిని ఫర్దర్గా మనం ఆ కాన్సెప్ట్కి వస్తాము. సో ఇది ఆత్మ. పరమాత్మ గురించి భగవంతుడు ఏం చెప్తున్నారు? పరమాత్ముడు స్థావర జంగములైన సర్వజీవుల బాహ్యములలో నిలిచి ఉండును. సూక్ష్మత్వ కారణంగా అతడు భౌతిక కేంద్రియములు శక్తిచే చూచుటకు కానీ తెలుసుకోవడానికి కానీ అతీతుడై ఉన్నాడు. అంటే అన్నిటిలో ఉన్నాడంట, కానీ ఆయన సూక్ష్ముడు, అంటే ఆయన కనిపించడు. కాబట్టి ఎవరికి అతీతుడు తెలియదంట, ఎవరు చూడలేరంట. అత్యంత దూరంగా నందున్నను అతడు సర్వులకు సమీపం. అంటే ఆయన ఈవెన్ ఈ మే బి వెరీ ఫార్ ఆఫ్, ఎంత దూరంలో ఉన్నా సరే అత్యంత సమీపం అని చెప్పి, అందరికీ అత్యంత సన్నిహితుడు, సమీపుడు. 5వ అధ్యాయం చెప్పుకున్నాను కదండి. సుహృదం సర్వభూతానాం, ఈజ్ ద రియల్ వెల్విషర్. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే పరమాత్మ. ఆత్మకి బెస్ట్ ఫ్రెండ్ పరమాత్మ. ఇద్దరు పక్కపక్కనే ఉంటారు. పరమాత్మ ఎప్పుడు ఆత్మ వైపు చూస్తూ ఉంటుంది, ఆత్మకు సహాయం చేయాలని కోరుకుంటుంది. కానీ ఆత్మ పరమాత్మ వైపు చూడదు. ఆత్మ సొంతంగా ఎంజాయ్ చేయాలని ట్రై చేస్తుంటుంది అనమాట. దానివల్ల సఫర్ అవుతూ ఉంటుంది. కానీ పరమాత్మ ఆత్మకు సహాయం చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటుంది. చూడండి పరమాత్మ యొక్క లక్షణం అంటే జ్ఞేయం గురించి చెప్తున్నారు ఇక్కడ. జ్ఞేయం అంటే ఏంటి అని చెప్పి, పరమాత్మ అంతా వ్యాప్తించి ఉంది, అంతటా చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు, తదలు మరి ముఖాలు వ్యాప్తించి ఉన్నాయి. అంటే విశ్వరూపం, అన్నిటా సమన్వయం, జీవుల లోపల మరి వెలుపల ఉన్నాడు. అంటే భగవంతుడు అండాంతరస్థ పరమాణు చేయంతరస్థం గోవిందమాది పురుషుం తమహం భజామి. ప్రతి వ్యక్తి హృదయంలోనే ఉన్నాడు, ప్రతి బయట కూడా ఉన్నాడు. బయట అంటే ప్రతి అణువు ఉన్నాడు భగవంతుడు. ప్రతి యాటంలో ఉన్నాడు, ప్రతి మట్టిలో ఉన్నాడు, రాయిలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు. పరమాత్మ రూపంలో ఉన్నాడు కాబట్టే దానికి ఆ పర్టికులర్ బిహేవియర్ వస్తుంది. నీరు ద్రవ రూపంలో ఉంటుంది, మట్టి ఘన రూపంలో ఉంటుంది. దానికి ఘన రూపం ఎవరు ఇచ్చారు? పరమాత్మ ఉండడం వల్ల. ఎవ్రీథింగ్ బిహేవ్స్ ఇన్ ఏ పర్టికులర్ వే బికాజ్ ఆఫ్ పరమాత్మ ఇన్సైడ్. అండ్ ఆ పరమాత్మ ఇంద్రియాలు కలిగలేదు అంటే ఇంద్రియాలు కలిగలేదు అంటే భౌతిక ఇంద్రియాలు లేవని అర్థం. ఆధ్యాత్మిక ఇంద్రియాలు కలిగి ఉంటారని చెప్పి. సో అండ్ విభజింపబడింది. పరమాత్మ ఫర్దర్గా స్ప్లిట్ అవ్వదు, దట్ ఇస్ ఫైనల్. అండ్ అందరి హృదయాల్లో పరమాత్మ ఉంటారు. ఇదే ఎలిమెంట్ ఇక్కడ చెప్తున్నాను అనమాట జ్ఞేయం గురించి. సో నెక్స్ట్ ఆత్మ మరియు పరమాత్మని ఎలా తెలుసుకోగలమంట? నా భక్తులు మాత్రమే తెలుసుకోగలరు అని చెప్పి ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. ఓన్లీ ఎ డివోటీ కెన్ అండర్స్టాండ్.
భగవద్గీత యాక్చువల్ ముండకోపనిషత్తులో వస్తుంది. ఏ విధంగా అంటే జీవి అంటే ఆత్మ పరమాత్మ 2 పక్షుల్లో ఉంటాయంట. ఆ 2 పక్షులు ఎలా ఉంటాయంటే ఒక చెట్టు మీద ఉంటాయంట 2 పక్షులు, ఒకటి ఆత్మ ఒకటి పరమాత్మ. ఒక పక్షి ఆ ఫలాలు తినడంలో బిజీగా ఉందంట, ఆ చెట్టుకున్న ఫలాలు. కొన్ని ఫలాలు తీపిగా ఉన్నాయంట, కొన్ని ఫలాలు చేదుగా ఉన్నాయంట. కాబట్టి కొన్నిసార్లు తినగానే రుచిగా ఆహా అనిపిస్తుంది, కొన్నిసార్లు తిన్నప్పుడు యాక్ అనిపిస్తుంది అనమాట. సో అంటే ఇట్ ఇస్ ఫుల్లీ బిజీ కంటిన్యూస్గా అది ఆ 2 ఫలాలని అంటే తీపి చేదు ఫలాలు తినడంలో బిజీగా ఉంది. రెండో పక్షి మాత్రం మొదటి పక్షి వైపు చూస్తుంది. మొదటి పక్షి సహాయం చేయాలనుకుంటుంది కానీ ఆ పక్షి ఇటువైపు చూడట్లేదు. ఎప్పుడైతే ఆ రెండో పక్షి ఆ ఫలాలు తినడం మానేసి మొదటి పక్షి వైపు చూస్తుందో అప్పుడు దాని అన్ని సమస్యలు తీరిపోతాయి. రైట్. సో ఫస్ట్ పక్షి అంటే ఏంటి అక్కడది పరమాత్మ, రెండో పక్షి అంటే బిజీ ఆ పక్షి ఆత్మ, ఆ ఫలాలు అంటే సుఖము దుఃఖమని అక్కడ. రైట్. సో దట్ హోల్ కాన్సెప్ట్ ఇస్ ఎక్స్ప్లెయిన్డ్. సో ఈ కాన్సెప్ట్ని ఎవరు అర్థం చేసుకుంటే డివోటీ మాత్రమే అర్థం చేసుకోగలరు. చాలామందికి అసలు ఆత్మ పరమాత్మ 2 వేరు కూడా తెలియదు. అంటే బయట చాలామంది స్టూపిడ్ ఫిలాసఫర్స్ ఆత్మే పరమాత్మ నువ్వే దేవుడివి ఇలా రకరకాల బోగస్ కాన్సెప్ట్ చెప్తూ ఉంటారు. భగవద్గీతలో 13.3 శ్లోకంలో క్లియర్గా చెప్తారు, క్షేత్రజ్ఞం చాపి మామిది చా అపి అంటే ఐ ఆల్సో అంటే ఇంకొక క్షేత్రజ్ఞ ఉన్నాడు. ఒక క్షేత్రజ్ఞ ఆత్మ, ఇంకొక క్షేత్రజ్ఞ ఉన్నాడు అంటే రెండో క్షేత్రజ్ఞ ఎవరు పరమాత్మ. రైట్. సో ఆయన సంపూర్ణ జ్ఞానం అనేది దేనికోసం అంటే ఆ పరమాత్మ తెలుసుకోవడం కోసమే, అదే జ్ఞేయం. సో జ్ఞేయం అంటే పరమాత్మ, ఆ కాన్సెప్ట్ చెప్పారు. రైట్. ఇప్పుడు లాస్ట్ కాన్సెప్ట్ అండి. రైట్. అదేంటంటే ప్రకృతి పురుష. అవునా కదా? అర్జున్ ఏమడిగాడు? ప్రకృతి పురుష చెప్పు ఫస్ట్ జత, రెండో జత క్షేత్రజ్ఞ చెప్పు, మూడో జత జ్ఞానం జ్ఞేయం చెప్పు అన్నారనమాట. సో క్షేత్రజ్ఞ అర్థమైంది, జ్ఞానం జ్ఞేయం అర్థమైంది. సో జ్ఞానం అంటే తెలుసు కదండి, క్షేత్రజ్ఞ మధ్య సంబంధము వ్యత్యాసం తెలుసుకోవడం జ్ఞానం. జ్ఞేయం అంటే పరమాత్మ గురించి. సో లాస్ట్ ఏం మిగిలింది? ప్రకృతి మరియు పురుష అనే కాన్సెప్ట్ మిగిలింది. అది ఇప్పుడు చెప్తాము. సో చెప్పే ముందు మీకు ఒక అండర్స్టాండింగ్ ఇస్తాను, ఎందుకంటే యాక్చువల్గా దిస్ ఇస్ లిటిల్ కాంప్లికేటెడ్. నేను సింప్లిఫై చేసి చెప్పేస్తాను మీకు. ప్రకృతి అంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ప్రకృతి అంటే భౌతిక ప్రకృతి, నేచర్. పురుష అంటే భగవంతుడు అంటే సుప్రీం లార్డ్, ఈశ్వర అని చెప్పి. అర్థమైందా? భగవద్గీత 5 అని చెప్పాను కదండి, ఈశ్వర ప్రకృతి జీవ కాల కర్మ అని చెప్పాను మీకు. సో పురుష అంటే భగవంతుడు, ప్రకృతి అంటే భౌతిక ప్రకృతి. ఇది అర్థం చేసి సింపుల్. నెక్స్ట్ జీవ అని ఉంది కదండి, జీవ ప్రకృతి కింద వస్తుందా పురుష కింద వస్తుందా? అర్జునుడు ఊరికి అడగలేదండి ప్రశ్న. ఆ మాత్రం అర్జునుడు తెలియదా పురుష అంటే ఏంటి ప్రకృతి అని? అందరూ తెలుసు. అంటే ఈ రోజుల్లో మన మహానుభావులు మనకు తెలియకపోవచ్చు కానీ అదర్వైజ్ ఎనీబడి నోస్ ఇట్. ప్రకృతి అంటే భౌతిక, పురుష అంటే భగవంతుడు అని చెప్పి. గోవిందం ఆది పురుషు తమహం భజామి. కానీ అర్జునుడు ఎంత సింపుల్ క్వశ్చన్ ఎందుకు అడిగాడంటే ఈ క్వశ్చన్ వెనకాతల చాలా చాలా నిగూఢమైన కాన్సెప్ట్ ఉంది. ఏంటంటే జీవ దేని కింద వస్తాడు? పురుష కింద వస్తాడా ప్రకృతి కింద వస్తాడా? చెప్పండి. ఇక్కడ మీకు రాయండి, చాట్ బాక్స్లో రాయండి. సో జీవ పురుషనా ప్రకృతినా? కమాన్. ఓకే, మీకు ఒక పోల్ చేసిన వచ్చిందా అండి? అందరూ క్లిక్ చేయండి. పురుషనా ప్రకృతి క్లిక్ చేయండి అందరూ. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 130 మంది ఉన్నారు. సో అందరు కూడా ఇప్పటికి 24 మంది క్విజ్ రాశారు. కమాన్ 1 నిమిషం టైం ఉంది. క్వశ్చన్ పేపర్ లాగేసుకుంటారు. క్వశ్చన్ పేపర్లని టైప్ చేయండి. పురుష ఎంతమంది ప్రకృతి ఎంతమంది అంటున్నారని చెప్పి. ఈ కాన్సెప్ట్ భగవద్గీతలో ఇంకో దగ్గర వస్తుంది. వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ తెలిస్తే మిగతా క్లాస్ అంతా ఓకే. 68 మంది ఆన్సర్ చేశారండి, 133 మంది సగం మంది ఆన్సర్ చేశారు. మిగతా వాళ్ళు ఆన్సర్ చేయలేం. ఇంకా 71. కమాన్, కనీసం 100 మంది ఆన్సర్ చేయాలి. 72 చేయండి. క్లిక్ చేయండి. ఫ్రీ అండి, డబ్బులు అడగ. మేము ఫ్రీగా ఎగ్జామ్ పెడుతున్నాము. 72 మంది, 74, 75. ఓకే, క్లోజ్ చేస్తున్నాను. 3 అంకెలు లెక్క క్లోజ్ చేస్తున్నాను. 1 2 3. ఓకే, 80 మంది పోల్ చేశారు. డన్. సో రిజల్ట్స్ చూసారా? 29 మంది పురుష అని రాశారు, 51 మంది ప్రకృతి అని రాశారు. సో ఎవరు రైట్ ఎవరు రాంగ్ ఇప్పుడు దీని మీద మీకు డిస్కస్ చేస్తాను నేను.
ఓకే. సో వాస్తవంగా డెఫినేషన్ ఆఫ్ పురుష అండ్ ప్రకృతి ఏంటంటే, వినండి, శ్రద్ధగా వినండి. పురుష అంటే భోక్త, ఎంజాయర్. ప్రకృతి అంటే ఎంజాయిడ్. అంటే ఎంజాయిడ్ అంటే ఏంటంటే పురుష అంటే స్వామి, ప్రకృతి అంటే సేవకుడు, సేవకురాలు. భగవంతుడు ఏం చెప్తున్నారు? మయా అధ్యక్షేణ ప్రకృతి సూయతే చ చర అచరం అని చెప్తున్నారు. సో ప్రకృతి అంటే ఇక్కడ మామూలు ఇన్ జనరల్ డెసిషన్లో ప్రకృతి అంటే భౌతిక ప్రకృతి, పురుషుడు భగవంతుడు అంటే భగవంతుడి కింద భౌతిక ప్రకృతి పనిచేస్తుంది. భగవంతుడు స్వామి, భౌతిక ప్రకృతి సేవకురాలు. ప్రకృతి అయితే ఫెమినైన్. సో జీవి అనేవాడు, ఇప్పుడు చెప్పండి, వాస్తవంగా జీవి అనేవాడు స్వామినా సేవకుడా? వాస్తవ రూపంలో సేవకుడు. సో సేవకుడు అంటే జీవి అనేవాడు ప్రకృతి. కానీ ఈ లోకంలో జీవి అనేవాడు సేవకుడు అవ్వాలనుకోవట్లేదు, స్వామి అవ్వాలనుకుంటున్నాడు. స్వామి అవ్వాలనుకున్నాడు కాబట్టే భగవంతుని ధామం నుంచి ఈ లోకానికి వచ్చాడు. మీకు చెప్పాను, గుర్తుకుందో లేదు. బికాజ్ వీఆర్ ఎన్వియస్ ఆఫ్ కృష్ణ. ఆయనే ఎందుకు ఎంజాయ్ చేయాలి? వై హీ షుడ్ బి ఎంజాయర్, వై నాట్ మీ? ఎప్పుడు కృష్ణుడే గోపికలు ఎందుకు నృత్యం చేస్తాడు? అరే నేను ఉన్నాను, కొంచెం నాకు కూడా 10 మంది గోపికలు ఇవ్వచ్చు కదా, నేను కూడా డాన్స్ చేస్తాను కదా, రాక్ అండ్ రోల్ డాన్స్ చేస్తాను కదా, వై ఓన్లీ కృష్ణ? ఓకే, వెరీ గుడ్, వెళ్ళు భౌతిక ప్రపంచానికి వెళ్ళు, అక్కడ ట్రై చేయి, నీకు తెలుస్తుంది. ఒక్కరినే నువ్వు హ్యాపీగా ఉంచలేవు, 10 మందిని ట్రై చేస్తావు, పెళ్లి చేసుకుని ట్రై చేసి తెలుస్తుంది ఎంత కష్టం అని చెప్పాను. సో లైక్ దిస్ సో జీవి అనేవాడు అంటే ఇన్ ఇట్స్ ఒరిజినల్ ఫామ్ ప్రకృతి. అంటే ప్రకృతి అంటే సేవకుడు అన్నది మాత్రాన తక్కువ అని కాదండి. ప్రకృతికి పురుష యాక్చువల్ డెఫినేషన్ చెప్పనా మీకు? సేవ తీసుకోవడం ద్వారా ఆనందం పొందేవాడు పురుషుడైతే, సేవ ఇవ్వడం ద్వారా ఆనందం పొందేవాడు ప్రకృతి. ఇద్దరు ఆనందం పొందుతారండి. భౌతిక ప్రపంచంలో సేవకుడు అనే పదము అది ఎక్స్ప్లోయిటేషన్ ఒక రకంగా. అయ్యో పాపం వీడి సర్వెంటు అని బాధపడతాము. కానీ వాస్తవ స్థితిలో సేవకుడు అంటే సేవ చెయ్యడం ద్వారా ఆనందపడేవాడు ప్రకృతి, సేవ తీసుకోవడం ద్వారా ఆనందం పొందేవాడు పురుషుడు. ఇప్పుడు ఒక తల్లి ఉంది, పిల్లలకి ఎప్పుడు సేవ చేస్తూ ఉంటుంది, పిల్లల కోసం అన్ని త్యాగాలు చేస్తూ ఉంటుంది. అంటే తల్లి అక్కడ సేవకురాలు. తల్లి ఆనందం పొందుదా? కొడుకు కన్నా కూడా తల్లి ఎక్కువ ఆనందం పొందుతుంది, అవునా కాదా? కూతురు కనిపిస్తుంది, అమ్మ అన్ని నాకే పెట్టేస్తావు, నీకేం ఉంచుకోవట్లేదు, నువ్వు ఉంచుకో, లేదు నువ్వు అని చెప్పి ఆ పిల్లకి అర్థం కాదు. అరే హౌ ఇస్ దిస్, మా మదర్ అన్ని నాకే ఇచ్చేస్తుంది, పాప మా ఆవిడ కష్టపడుతుందని చెప్పి. ఆ పిల్ల రేపు తల్లి అయినప్పుడు అప్పుడు ఆవిడకి తన పిల్లలకి ఎంత ప్రేమిస్తుంది, అప్పుడు తన తల్లి యొక్క ప్రేమ దానికి అర్థమవుతుంది. సో సిమిలర్లీ ప్రకృతి అంటే సేవ చేయడం ద్వారా ఆనందపడేవాళ్ళు, పురుష అంటే సేవ తీసుకోవడం ద్వారా. ఎనీహో ఇది పెద్ద కాన్సెప్ట్. ఎసెన్షియల్గా జీవ అనేవాడు వాస్తవంగా ప్రకృతి. కానీ జీవ అనేవాడు బై డిఫాల్ట్ ఈ లోకంలో పురుష కింద ఉంటాడనమాట. మీకు అర్థమైంది కాన్సెప్ట్? సో వెన్ ఎ జీవ అండర్స్టాండ్స్ ఐఎమ్ నాట్ పురుష, ఐఎమ్ ప్రకృతి, ప్రాబ్లమ్ సాల్వ్డ్. అందుకని అర్జునుడు ఏమడిగారంటే నాకు ప్రకృతి అంటే ఎవరు, పురుష అంటే ఎవరు చెప్పు అన్నాడు అనమాట. అంటే ఎసెన్షియల్గా అర్జునుడు మనందరి గురించి మనకు చెప్పాలనుకుంటున్నాడు, బాబు నువ్వు పురుషుడు కాదు ప్రకృతి అని. అండ్ పురుషుడు అని అనుకుంటే ఏమవుతుంది అనే కాన్సెప్ట్ ఇప్పుడు చెప్తాడనమాట ఇక్కడ. ఓకే, నౌ లెట్ us గో టు ద లాస్ట్ సెక్షన్, జ్ఞానోదయం. బల్బు వెలుగేస్తుందని. సో జ్ఞానోదయం అంటే నిజమైన భోక్త ఎవరు చూసారా? భోక్త అంటే ఏంటి? ఎంజాయర్ అంటే పురుష, అంటే నిజమైన పురుషుడు ఎవరు అని చెప్పి. పురుష అంటే ఎంజాయర్ అని. మీరు ఇక్కడ పురుష అంటే పురుషులు స్త్రీలు అనుకోవద్దండోయ్, పురుష అంటే ఇక్కడ ఎంజాయర్ అని చెప్పి ఇక్కడ. సో ఎనీహౌ భగవంతుడు ఈ లాస్ట్ సెక్షన్లో 20 నుంచి 30 శ్లోకాలు ఏం చెప్తారు? జీవాత్మ లక్షణాలు ఏంటి, భౌతిక ప్రకృతి లక్షణాలు ఏంటి, పరమాత్మ లక్షణాలు ఏంటి, జ్ఞానం పొందిన జీవాత్మ, జ్ఞాన చక్షువులు, గమ్యం, ఈ కాన్సెప్ట్ చెప్తారనమాట. సో ఫస్ట్ ఇక్కడ భగవంతుడు 21 శ్లోకంలో ఏం చెప్తారంటే 21 శ్లోకంలో ఏం చెప్తారంటే ప్రకృతి గురించి చెప్తారు, జీవాత్మ గురించి చెప్తారు. ప్రకృతి అంటే ఏంటి? ఈ లోకంలో మేబీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ త్రూ దిస్. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ శ్లోకం. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే, పురుష సుఖ దుఃఖాన భోక్తృత్వే హేతు రుచ్యతే అని చెప్పి. అంటే భౌతిక కార్యకారణములు అన్నిటికీ ప్రకృతియే హేతువు, రైట్? పాయింట్ నెంబర్ 1. మరియు జగత్తనందలి సుఖ దుఃఖాలకి జీవుడే కారణమని చెప్పబడి ఉన్నది. భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఈ లోకంలో, ఈ భౌతిక లోకంలో ఏదైనా సరే దాని కారణం ఏంటి? ప్రకృతి. ఇది మళ్ళీ అర్థం చేసుకోవాలి, ప్రకృతే చేస్తుంది. సో హూ ఇస్ ద డూవర్? ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వశ. ప్రకృతే
త్రిగుణాల ద్వారా చేస్తుంది. ఎవడో చేయించుకుంటుంది, కానీ చేసేది ప్రకృతి. సో మరి కానీ జీవుడి పరిస్థితి ఏంటంటే జీవాడు ఏం చేస్తాడు, కోరుకుంటాడు. అవునా కాదా? కోరుకునే జీవుడు ఆ కోరిక తీర్చేది లేకపోతే తీర్చేది భగవంతుడు. ఆ తీర్చినప్పుడు అది ఎగ్జిక్యూట్ చేసేది ప్రకృతి. రైట్? సో ఎగ్జిక్యూట్ చేయడం అంటే ఏంటి? పనులు అవ్వడం. సో అందుకనే కార్యకారణములకి అన్నిటికీ కారణం ఎవరంటే ప్రకృతి. అండ్ సుఖదుఖాల కారణం జీవుడు. అదేంటి ప్రభుజీ, ఇప్పుడు ప్రకృతి చేస్తే దాని ప్రకృతి రెస్పాన్సిబుల్ కదా, నేనెందుకు రెస్పాన్సిబుల్? సుఖానికి దుఃఖానికి అంటే నువ్వే రెస్పాన్సిబుల్, నువ్వు కోరుకున్నావు కాబట్టి. మీకు అర్థమైందండి? రైట్? అంటే ఇప్పుడు నేను ఇప్పుడు డ్రగ్స్ తీసుకోవాలనుకున్నాను. సో దెన్ భగవంతుడు ఈమె అలౌ ఇట్ ఆల్సో. నీ కోరిక అన్నిసార్లు ఆయన కాదని చెప్పడు. అప్పుడు ప్రకృతి నీకు ఆ వనరులు సమకూరుస్తుంది. ఆ డబ్బు, ఆ ఇంటెలిజెన్స్, లేకపోతే ఇంకెవడో వెండర్, పెడ్లర్, డ్రగ్ పెడ్లర్ అది తీసుకున్నావు. నెక్స్ట్ మొత్తం ఆరోగ్యం చెడగొట్టుకున్నావు, ఏడుస్తున్నావు ఇప్పుడు నువ్వు. సో చేసింది ఎవరు? ప్రకృతి చేసింది. కానీ సఫరింగ్ ఎవరు అవుతున్నావు? నువ్వు అవుతున్నావు. ఎందుకంటే సుఖదుఖాలకి కారణము జీవి, చేసేది మాత్రం ప్రకృతి అని చెప్పి. చేసేది ప్రకృతి అయితే సుఖదుఖాలకు ప్రకృతి కారణం కాదు. ఎందుకంటే ప్రకృతి ఊరికని చేయట్లేదు, నువ్వు కోరుకున్నావు కాబట్టి భగవంతుడు దానికి ఇస్తానో చెప్పాడు కాబట్టి చేస్తుంది ఆవిడ. సో ఈ కాన్సెప్ట్ ఇది 5వ అధ్యాయంలో మీకు చెప్పాను, అదే కాన్సెప్ట్ ఇక్కడ చెప్తున్నారు. ఇది చెప్పిన తర్వాత నెక్స్ట్ శ్లోక. ఇప్పుడు ఈరోజు క్లాస్ మొత్తానికి మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోక. క్లాస్ మొత్తం మర్చిపోయిన పర్వాలేదు, ఈ శ్లోకం మర్చిపోకూడదు. రాసుకోండి, 13.22 శ్లోక నెంబరు. 13.22 రాసుకున్నారు కదా. జీవాత్మ లక్షణములు ఆది లేనిది. అండ్ జీవాత్మ అనేది భౌతిక ప్రకృతి ద్వారా ఆనందించాలనుకుంటుంది కాబట్టి. అవునా కాదా? జీవ అనేవాడు ప్రకృతిని తన స్వార్థం కోసం ఉపయోగించాలనుకుంటాడు. డివోటీ అనేవాడు ప్రకృతిని భగవంతుడి సేవలో వినియోగించాలనుకుంటాడు. హనుమంతుడు సీతమ్మని రాముడి సేవలో వినియోగించాలనుకున్నాడు. రావణుడు సీతమ్మని తన ఇంద్రియ భోగం కోసం వినియోగించాలనుకున్నాడు. రైట్? కాబట్టి దుఃఖం పొందుతుంది, అల్టిమేట్లీ సఫర్ అవుతాడనమాట. సీతమ్మ రాముడికే చెందాలి, లక్ష్మీదేవి నారాయణుడికే చెందాలి. లక్ష్మీదేవి అంటే డబ్బు భగవంతుని సేవకే ఉపయోగించాలి. నీ స్వార్థంగా ఉపయోగించుకుంటే సఫర్ అవుతావు. అది. సో ఇక్కడ నేను చెప్పినట్టుగా 13.22 మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోక ఈరోజు క్లాస్లో. పురుషా ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాన్గుణాన్ కారణం గుణ సంగోస్య సదసత్ యోని జన్మషు. సో ఈ శ్లోకము మీనింగ్ ఏంటంటే, ఇక్కడ పురుష ప్రకృతి స్థోహి అని అన్నారు కదండి. ఇక్కడ పురుష అంటే భగవంతుడు కాదండోయ్, అందుకే ఈ కాన్సెప్ట్ చెప్పాను. ఇక్కడ పురుష అంటే జీవిని పురుషాన్ని ఎందుకు అన్నాడు అంటే కృష్ణుడు ఇక్కడ జీవి అంటే ఇక్కడ శుద్ధ భక్తుడు అంటే ప్రకృతి అని చెప్పుండేవాడు కృష్ణుడు. కానీ ఇక్కడ ఇది బద్ధ జీవి గురించి చెప్తున్నారు. బద్ధ జీవి అంటే హూ వాంట్ టు బి ఎంజాయర్, ఎవరైతే హూ వాంట్ టు డూ ఎంజాయ్మెంట్. సో అంటే వాడు పురుషుడు అవ్వాలనుకుంటున్నాడు కదా. కాబట్టి కృష్ణుడు ఇక్కడ జీవిని పురుష అన్నారు. అంటే బద్ధ జీవిని అర్థం. బద్ధ జీవి పురుష అవ్వాలనుకుంటాడు, శుద్ధ జీవి ప్రకృతి అవ్వాలనుకుంటాడు అనమాట. అర్థమైందండి? బద్ధ జీవి పురుష అవ్వాలనుకుంటున్నాడు, శుద్ధ జీవి ప్రకృతి అవ్వాలనుకుంటాడు. సో ఇక్కడ పురుష అంటే ఇక్కడ భగవంతుడు కాదు. మీరు సొంతంగా చదివితే మీకు అర్థం కాదు ఈ సబ్జెక్టు. సో పురుష ఏంటి పక్కన కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే నేను ఈజీగా చెప్తున్నాను మీకు ఇది. సో జీవి ప్రకృతి స్థోహి. సో అంటే భౌతిక ప్రకృతి యందు, స్థోహి అంటే భౌతిక ప్రకృతిలో ఉన్న జీవి అనేవాడు బుంక్తే ఎంజాయ్ చేయాలనుకుంటాడంట. ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటాడంట? త్రిగుణముల ద్వారా. ప్రకృతి గుణాన్ అంటే త్రిగుణాలు అని చెప్పి, సత్వ రజస్ తమస్ అంటే ఏంటి ప్రభుజీ? త్రిగుణాలు ఎంజాయ్ చేయడం ఏంటి ప్రభుజీ అనేది రేపు మనం చూస్తాము. ప్రస్తుతం అంత అర్థం చేసుకోండి. రైట్? కారణం గుణ సంగోస్య. రైట్? సో భౌతిక ప్రకృతితో గల సాంగత్యం, కారణం గుణ సంగస్య. రైట్? త్రిగుణాలు అంటే భౌతిక ప్రకృతి అంటే త్రిగుణాలే, సింపుల్ చెప్పాలంటే. ప్రకృతి అంటే త్రిగుణాల ద్వారా చేస్తుంది. సో ఆ త్రిగుణాలతో అటాచ్ అయిపోతాడు అనమాట. తన ఎంజాయ్మెంట్ కోసం ప్రకృతిని వాడుకుంటాడు. ఆ ప్రక్రియలో ఆ ప్రకృతి యొక్క త్రిగుణాలకి ఆసక్తుడైపోతాడు, ఆ త్రిగుణాల్లో వెళ్ళిపోతాడు. అండ్ ఆ త్రిగుణాల వల్ల ఆయనకి ఏమవుతుందంట? రకరకాల శరీరాలు వస్తాయంట. ఆ త్రిగుణాల వల్ల ఆయనకి రకరకాల శరీరాలు వస్తాయి. ఏంటది? ఉత్తమ అధమ జన్మలను పొందుతాడు అని చెప్పి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ ఒక్క సైడ్ ఎక్స్ప్లెయిన్ అయితే ఇంక చాప్టర్ అంతా అయిపోయినట్టే. భౌతిక ప్రకృతి యందు త్రిగుణములు అనుభవించు జీవుడు
ఈ విధంగా జీవనం సాగిస్తాడు. ఏ విధంగా? హ్యాపీనెస్ మిజరబుల్. అండ్ భౌతిక ప్రకృతితో అతని గల సంగత్వం, భౌతిక ప్రకృతితో అతని గల సాంగత్వమే దీనికి కారణం. భౌతిక ప్రకృతి సాంగత్యం అంటే త్రిగుణాలతో సాంగత్యం. ఆ విధంగా ఆ వ్యక్తి సత్వగుణంలో ఉంటాడు, లేకపోతే రజోగుణంలోకి వెళ్ళిపోతాడు, తమోగుణంలోకి వెళ్ళిపోతాడు. ఆయన కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అంటే ఆయన ఎలాంటి ఎంజాయ్మెంట్ ప్రకారంగా అలాంటి గుణాలకి అటాచ్ అవుతాడు అనమాట. అండ్ ఎలాంటి గుణాల్లో ఉంటాడో అలాంటి శరీరాలు పొందుతాడు నెక్స్ట్ లైఫ్లో. ఇది సబ్జెక్ట్. ఇక్కడ మీరు పిక్చర్ చూసారా అండి? ఇక్కడ స్పార్క్ ఉంది చూసారా? ఆ స్పార్క్ ఏంటి? ఆత్మ. ఇక్కడ ఆత్మ మనిషి జన్మలో ఉన్నారు చూసారా? ఇనీషియల్గా మనిషి జన్మలో ఉంది. తర్వాత ఆయన సత్వగుణానికి ఆసక్తుడైనప్పుడు అప్పుడేమవుతుంది? నెక్స్ట్ లైఫ్ అంటే ఆ సత్వగుణం ప్రకారంగానే ఆయన చేతన అంటే కాన్షియస్నెస్, సటిల్ బాడీ, ఆ సటిల్ బాడీని సత్వగుణంలో నిండి ఉంటుంది అనమాట. అప్పుడు ఆయనకి ఏ జన్మ వస్తుంది? దేవతామూర్తుల జన్మ వస్తుంది, అంటే అప్పర్ బాడీస్, రైట్? సదసత్ యోని జన్మషు. యోని అంటే అక్కడ అంటే జీవరాశి అని అర్థం, హయ్యర్ స్పీషీస్. నెక్స్ట్ ఒకవేళ ఆయన రజో తమో గుణాల్లో నిండి ఉంటే ఆయన పతనం అవుతాడు అనమాట. అప్పుడు కింద జన్మలు వస్తాయి చూసారు ఇక్కడ? జంతువుల జన్మలు, ఆర్ పక్షుల జన్మలు, ఆర్ రెప్టైల్స్ తెలుగులో ఏమంటే తెలియదు, ఆర్ క్రిమికీటకాలు, ఆర్ మత్స్య జలరాశులు, జలరాశులు. సో ఈ విధంగా ఆత్మ అనేది రకరకాల జీవరాశుల్లోకి ప్రవేశిస్తుంది. దేని ఆధారంగా ప్రవేశిస్తుందంట? దేని ఆధారంగా అంటే తను ఈ లోకంలో ఉన్నప్పుడు తన యొక్క కర్మల ద్వారా ఆయన ఏ గుణాలని అంటే ద కైండ్ ఆఫ్ మోడ్స్, ఎలాంటి గుణాలతో అటాచ్ అవుతాడో అలాంటి కోరికలు ఆయనకి కలుగుతాయి అన్నమాట. తన కార్యాల వల్ల గుణాలకు అటాచ్ అవుతాడు, తద్వారా కోరికలు కలుగుతాయి. అలాంటి కోరికల ద్వారా అలాంటి సూక్ష్మ శరీరం డెవలప్ అవుతుంది. ఆ సూక్ష్మ శరీరం ఆధారంగా మృత్యు సమయంలో నీ చేతన, ఆ సూక్ష్మ శరీరమే నీ చేతన, దాని ప్రకారంగా నీకు ఇంకొక శరీరం ఎవరిస్తారు? ప్రకృతి ఇస్తుందంట. అందుకే అంటున్నాను ప్రకృతి ఈజ్ ద కాజ్ ఆఫ్ కాజెస్. అంటే ఆ శరీరం రావడానికి కారణం ఎవరంటే ఆ కార్యం అయింది. ఏంటి ఆ కార్యము? కొత్త శరీరం రావడం. ఆ కొత్త శరీరం రావడం అనేది కార్యము. అది ఎవరు చేస్తుంది? ప్రకృతి చేస్తుంది. కానీ ప్రకృతి చేస్తుంది, కానీ సఫర్ ఎవడు అవుతున్నాడు? నువ్వు అవుతున్నావు. ఎందుకంటే నువ్వు బికాజ్ యూ వాంట్ టు ఎంజాయ్. జీవి అనేవాడు ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఆ గుణాల్లో బందీ అవుతాడు. తదనుగుణంగా ఆ గుణాల ప్రకారంగా యూ విల్ గెట్ ఏ కరస్పాండింగ్ బాడీ. సో ఈ సబ్జెక్ట్ ఎంత చెప్తాను నేను, ఎందుకంటే టైం అయింది. ఇదే సబ్జెక్టు 15వ అధ్యాయంలో విడమర్చి చెప్తాను. ఓకే, సో దిస్ ఇస్ ద హోల్ కాన్సెప్ట్, రైట్? సో ఇప్పుడు ప్రకృతి గురించి ఏం చెప్తున్నారు అంటే ఎసెన్షియల్గా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆత్మ అనేది ఎలా శరీరాలు మారుతుందండి? ఈ లోకంలో నువ్వు చేసిన ఒకటి నీ కర్మ, రెండవది నీ యొక్క చేతన అంటే కాన్షియస్నెస్ అంటే డిజైర్స్, అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్. నీ యొక్క కాన్షియస్నెస్, నీ యొక్క కర్మ రెండింటి ఆధారంగా నెక్స్ట్ లైఫ్ వస్తుందని చెప్పి భగవంతుడు చెప్తున్నారనమాట. సో ఆ రకంగా నువ్వు హ్యాపీనెస్ ఐదర్ మంచి లోకాలకు వెళ్తావు, ఆ చెడ్డ లోకాలకు వెళ్తావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు నేను చెప్పాను శరీరం అనేది రెంటెడ్ ప్రాపర్టీ అని చెప్పాను. ఓకే, ఈ ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. శరీరం అనేది రెంటెడ్ ప్రాపర్టీ. ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అన్నాను, ఇప్పుడు నేను నెక్స్ట్ ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నాను అనుకోండి, రెంటెడ్కి. నా దగ్గర ₹1,00,000 అనుకోండి, నెలకి ₹1,00,000 ఉంటే అప్పుడు నేను 3 BHK కొనుక్కుంటాను. అదే నా దగ్గర 5,000 అనుకోండి, 10,000 అనుకోండి, ఒక 2 BHK రెంట్ తీసుకుంటాను. అదే నా దగ్గర ₹100 అనుకోండి, ఒక దోపిడీ పట్టీలోని ఒక స్లమ్ ఏరియాలో గుడిసె కింద ఉంటానన్నమాట. ₹200 ఇచ్చి గుడిసె కింద ఉంటానన్నమాట. అంటే నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయని దాని ప్రకారంగాన నాకు అలాంటి ఇల్లులో ఉండొచ్చు నేను. సిమిలర్గా నీ కర్మానుసారంగా ఆ రకంగా నీకు మంచి జన్మన, లేకపోతే మధ్యస్థం జన్మన, లేకపోతే అధమ జన్మన అనేది వస్తుంది అనమాట. కానీ నేను ₹1,00,000 బిల్డింగ్లో ఉన్నా సరే అది కూడా నేను రెంటే, అది కూడా సొంత ఇల్లు ఏం కాదు, రెంటెడ్ ప్రాపర్టీనే. మామూలు 1 BHK ఉన్న రెంటెడ్ ప్రాపర్టీనే, 6 గుడిసెల్లో ఉన్న పూరిపాకల్లో ఉన్న రెంటెడ్ ప్రాపర్టీనే. 3 కూడా సొంత, నేను యజమాని కాదు, మూడిట్లో కూడా నేను అద్దెకుండేవాడినే. అదేవిధంగా నీకు ఉచ్చ జన్మ రావచ్చు, అంటే మంచి జన్మ రావచ్చు, ఆర్ సాధారణ జన్మ రావచ్చు, లేకపోతే అధమ జన్మ రావచ్చు. ఏ జన్మ అయినా సరే ఆ మూడిట్లో కూడా నువ్వు యజమానివి కాదు ఆ శరీరాలకి. ఏంటది? నువ్వు రెంటెడ్ ఉన్నట్టు అనమాట. టైం వచ్చినప్పుడు ఇప్పుడు హౌస్ ఓనర్ చెప్తాడు ఖాళీ చేసాయని చెప్పి, కొన్నిసార్లు ముందే చెప్తాడు ఖాళీ చేసామని చెప్పి. అదేవిధంగా మనకి ముందే సూచికలు వస్తాయి, చెయ్యి లేటది, కాలు లేటది, ముసలిదానం వచ్చింది అంటే
నువ్వు రెంట్ ఖాళీ చేసి ఇల్లు ఖాళీ చేసే టైం వస్తుంది ఆత్మకి, అంటే శరీరం ఖాళీ చేసే టైం వచ్చినట్టు. కొన్నిసార్లు ఓనర్ చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చి సామాన్లు బయట తీసేస్తారు, గెట్ అవుట్ అంటాడు అనమాట. అంటే చెప్పా పెట్టకుండా తరిమేస్తాడు ఇంట్లో నుంచి. అంటే ఏంటంటే అదేవిధంగా కొన్నిసార్లు అకాల మృత్యువు, నీ బాడీ యవ్వనంలో ఉన్నప్పుడే, అంటే ఇంకా నీ అగ్రిమెంట్ పూర్తవకముందే ఎవరు ఉన్నప్పుడు సడన్గా నిన్ను చనిపోవడం అనమాట, అది అకాల మృత్యువు. అదే ఓనరు చెప్పబెట్టకుండా ఖాళీ చేయించాడు. సో దిస్ ఈజ్ అంటే ఆత్మ అనేది ఎలాగ వివిధ శరీరాలు తీసుకుంటుంది అనే సబ్జెక్టు భగవంతుడు ఎక్కడ టచ్ చేశాడు. దీన్ని 15వ అధ్యాయంలో విడమర్చి చెప్తారనమాట. మీకు అది నేను విడమర్చి చెప్తాను అక్కడ. సో ఇప్పుడు మీకు అర్థమైందండి, జీవి అనేవాడు పురుష అనుకుంటే ఏమవుతుంది, అనేక జన్మలు తీసుకోవాలి. అదే జీవి అనేవాడు నేను ప్రకృతి అనుకున్నప్పుడు ఏమవుతుంది చూస్తాం ఇప్పుడు. సో భౌతిక ప్రకృతి యొక్క ఏంటంటే మొదలు లేనిది, తాత్కాలిక అవ్యక్తీకరణం. అంటే భూత ప్రళీతి చెప్పాను కదా, భగవంతుడు స్వేదరంధ్రాల నుంచి బ్రహ్మాండాలు వస్తాయి, అంటే ప్రకృతి వచ్చింది, మళ్ళీ బ్రహ్మాండాలు లోపలికి వెళ్ళిపోతాయి. అంటే కొంతసేపు భౌతిక ప్రకృతి మళ్ళీ భగవంతుడు శరీరంకి వెళ్ళిపోతుంది. కాబట్టి తాత్కాలిక అవ్యక్తీకరణం, రూపాంతరం చెందుతుంది. ఇట్ కీప్స్ ఆన్ మేనిఫెస్టింగ్. అండ్ జీవాత్మకు నివాస గృహం అందిస్తుంది. పర్ఫెక్ట్, ఈ కాన్సెప్ట్ చెప్పాను కదండి. అన్ని శరీరాలని ఎవరిస్తారు, ప్రకృతి ఇస్తుంది. ప్రకృతి తల్లి శరీరాలు ఇస్తుంది, భగవంతుడు తండ్రి ఆత్మను ప్రవేశపెడతాడనమాట. రైట్. సో మన శరీరాలు మనవి కాదు, మన శరీరాలు ప్రకృతివి. అండ్ ప్రకృతి భగవంతుని యొక్క ఆధీనంలో ఉంటుంది. త్రిగుణాల ద్వారా జీవాత్మ నియంత్రిస్తుంది. చూసారా, అంటే భౌతిక ప్రకృతి దగ్గర త్రిగుణాలు ఉంటాయి, సత్వరజ తమస్. దాని ద్వారానే జీవిని కంట్రోల్ చేస్తుంది. కానీ జీవి కోరుకుంటాడు. జీవి కోరిక ప్రకారంగానే జీవి మంచి కోరుకుంటే ఒక రకంగా కంట్రోల్ చేస్తుంది, చెడ్డ కోరిక ఒక రకంగా కంట్రోల్ చేస్తుంది అనమాట త్రిగుణాల ద్వారా. సో చేపించేది జీవినే, చేపించేది భౌతిక ప్రకృతినే. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా, దీనికి ఒక ఉంటుంది కదండి, తోలు బొమ్మలాట ఆడతారు కదా. సో ప్రకృతి తోలు బొమ్మలు ఆడించేలాగా జీవి అనేవాడు తోలు బొమ్మ అనమాట అది. సో పరమాత్మ లక్షణాలు ఏంటంటే సో ఇక్కడ నెక్స్ట్ శ్లోకం ఏం చెప్తారంటే కృష్ణుడు, ఉపదృష్ట హనుమంతాచ భర్త భోక్త మహేశ్వర అని చెప్తారు భగవంతుడు. అంటే ఇక్కడ పురుష అంటున్నారు కదా, పురుష అంటే పరమాత్మ. సో పురుషుడి యొక్క లక్షణం ఏంటంటే సర్వోత్కృష్ట భోక్త, భగవంతుడు మాత్రమే ఎంజాయర్. సో ఆయన ఎంజాయ్ చేస్తే పర్వాలేదు, మనము ఎంజాయిడ్. ఆయనకి ఆనందం ఇవ్వడం ద్వారా మనకు ఆనందం పొందుతాము. రైట్, ఇండిపెండెంట్గా కాదు. సో యజమాని ఆయన, ఎందుకంటే మన అన్నిటికీ ఆయనే యజమాని. సాక్షి, ఉపదృష్ట అంటే భగవంతుడు అన్నీ చూస్తున్నాడంట, కానీ ఆయన ఎవరిని కలగజేసుకోడంట. నువ్వు మంచి చేయాలనుకున్నా సరే నీకు భౌతిక ప్రకృతి ద్వారా చేపిస్తాడు, చెడు చేయాలనుకున్నా సరే భౌతిక ప్రకృతి ద్వారా నీకు దానికి సపోర్ట్ చేస్తాడు. ఆయన సాక్షి, జగత్ సాక్షి, భగవంతుడు జగత్ సాక్షి. అండ్ హనుమంతాచ అని అనుమతించేవాడు, ఆయనే డిపెండ్స్, అంటే నీ యొక్క పుణ్య పాపాలకు అనుగుణంగా, నీ యొక్క కర్మ ఫలాల అనుగుణంగా ఎస్ అనో చెప్తాడు అనమాట. ఇది పరమాత్మ. ఇక్కడ చూసారా, ఆత్మ కోరుకుంటుంది, ఇది స్వభావం కాదండి, నేచర్ అంటే స్వభావం కాదు, ప్రకృతి నీ కోరికల ప్రకారంగా శరీరాన్ని ఇస్తుంది అనమాట ఆత్మకి. అల్టిమేట్గా ఆ శరీరం అనేది పరమాత్మే కంట్రోల్ చేస్తాడు ప్రకృతిని. అండ్ ఇక్కడ పరమాత్మ, ఇక్కడ నువ్వు కోరుకున్నావు, ఆ కోరిక ఎస్ అనో కూడా పరమాత్మ చెప్తున్నాడు ఇక్కడ. రైట్. సో ఈవెన్చువల్లీ లైక్ దిస్, సో ఆత్మ ఆ ప్రకృతి ఒక శరీరాన్ని ఇస్తుంది, నీ కోరికల ప్రకారం శరీరాన్ని ఇస్తుంది. అల్టిమేట్గా ఓవరాల్గా పరమాత్మ అన్నిటికీ కంట్రోల్ చేస్తారు. సో ఏ కంక్లూజన్ అంటే ఏ జీవాత్మ అయితే జ్ఞానం పొందుతాడో, జ్ఞానం అంటే చెప్పాను కదా, ఆత్మ పరమాత్మ వ్యత్యాసాన్ని గుర్తించడము ఫస్ట్ పాయింట్. నాస్టల్ పరమాత్మని సహచరుడిగా చూడగలడు. చెప్పాను కదా, పరమాత్మ తన ఫ్రెండ్. నిజమైన జ్ఞానం పొందేవాడు పరమాత్మ తన ఫ్రెండ్లా చూస్తాడు. రెండు పక్షులు పక్కపక్కన ఉంటాయని చెప్పాను కదండి. నెక్స్ట్ అకర్తగా గుర్తించడం, ఆయన తెలుసుకుంటాడు, నేను డూవర్ని కాదు, ప్రకృతి కర్త, నేను కేవలం కోరికను కోరుకుంటున్నాను, ప్రయత్నించడమే నా బాధ్యత. ఆయన అంటే ఒక రకంగా కర్తనే, ముగ్గురు కర్తల్లో ఒక కర్త అంతే. ముగ్గురు కర్తల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్షన్ మేనేజరు, మార్కెటింగ్ పర్సన్, ఇన్వెస్టరు. బిజినెస్లో ఉంటుంది కదా, ఒక డబ్బు పెడతాడు, ఒకడు ప్రొడక్షన్ చేస్తాడు, ఇంకోటి మార్కెటింగ్ చేస్తాడు. ముగ్గురు ఓనర్లే, బిజినెస్ పార్ట్నర్లు. అప్పుడు ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ముగ్గురు పంచుకోవాలి. ఒక్కడే తీసుకుంటాడంటే ఆడు దొంగోడు. అదేవిధంగా ఇక్కడ జీవి అనేవాడు ఏంటి, కోరుకుంటున్నాడు, ప్రయత్నిస్తున్నాడు. భగవంతుడు అనేవాడు ఎస్ అనో చెప్తున్నాడు, శాంక్షన్ చేస్తున్నారు. అండ్ భౌతిక ప్రకృతి అనేది మ్యానుఫ్యాక్చరర్ అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తము ప్రకృతి చేస్తుంది. సో ముగ్గురు డూవర్స్. రైట్. యాక్చువల్ డూవర్ ఒక రకం తీసుకుంటే భౌతిక ప్రకృతి. రైట్. కాబట్టి జీవి అనేవాడు అంటే ఎవరైతే ఈ జ్ఞానం పొందుతాడో, నేను అకర్తని, కాబట్టి ఫలితము
నాకు వస్తున్నా సరే దానికి నేను ఐఎమ్ నాట్ ద ఎంజాయర్. ఇక్కడ ఫలితము భగవంతుడు శాంక్షన్ చేస్తేనే వచ్చింది కాబట్టి నేను భగవంతునికి అర్పిస్తాడు ఆయన. సో ఎవరైతే ప్రతి దాంట్లో కూడా క్షేత్రజ్ఞుల యొక్క సంయోగం తెలుసుకుంటా, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్ అండ్ స్పిరిట్. ఈ లోకం ప్రతిది కూడా ఆత్మ మరియు శరీరము పరమాత్మ ఈ మూడిటి కలయిక తెలుసుకోవడం అనేవాడు నిజమైన జ్ఞానుడు అని చెప్తున్నారు ఇక్కడ. దానివల్ల ఏమిటి, శరీరం యొక్క మూలకాలు తెలుసుకుంటాము, ఎలా తెలుసుకుంటాము, ఆత్మ వ్యత్యాసం తెలుసుకుంటాము. యా డన్. సో దిస్ ఇస్ ద 13th చాప్టర్. సింప్లీ చెప్పాలంటే ఇక్కడ అర్జునుడు ప్రశ్న అడుగుతున్నాడు, 3 జతల ప్రశ్నలు. ప్రకృతి, పురుష, క్షేత్రజ్ఞ, జ్ఞాన, జ్ఞేయ అని 3 ప్రశ్నలు అడుగుతున్నారు. భగవంతుడు అదే చెప్తున్నారు. ఫస్ట్ క్షేత్రజ్ఞ మధ్య డిఫరెన్స్ చెప్తున్నారు, అంటే ఆత్మ పరమాత్మ శరీరం మధ్య డిఫరెన్స్. తర్వాత క్వశ్చన్ ఏంటంటే 8 నుంచి 12 జ్ఞాన రైట్ మరియు జ్ఞేయ, జ్ఞాన అనే కాన్సెప్ట్ గురించి చెప్తున్నారు రైట్. అంటే క్షేత్ర డిఫరెన్స్ ప్లస్ 20 అంశాలు. తర్వాత ఇక్కడ సోల్ సూపర్ సోల్, ఆత్మ పరమాత్మ, అంటే ఇది జ్ఞేయం గురించి అనమాట. అది లాస్ట్ 20 నుంచి 35లోని ప్రకృతి పురుష అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు భగవంతుడు రైట్. ప్రకృతి అంటే భౌతిక ప్రకృతి, పురుష అంటే భగవంతుడు. ఇది స్థూల అవగాహన. కానీ ఇన్డెప్త్ అవగాహన ఏంటి అంటే ప్రకృతి అంటే ఎంజాయిడ్, పురుష అంటే ఎంజాయర్ అని చెప్పి. అంటే పురుష అంటే భోక్త, ప్రకృతి అంటే సేవకురాలు అనుకుందాము. సో జీవి అనేవాడు ఎక్కడ పడతాడు అంటే ఆయన ప్రకృతితో ఐడెంటిఫై చేసుకుంటే సుఖపడతాడు, పురుషుడితో ఐడెంటిఫై చేసుకుంటే ఏడుస్తాడు అనమాట, మళ్ళీ శరీరాలు మార్చుకుంటాడు. ఇది కాన్సెప్ట్. ఓకేనండి. హరే కృష్ణ. సో 9:30 బట్ ఎనీహౌ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి జై. సో ఇప్పుడు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఐ విల్ బీ హ్యాపీ ఇఫ్ యూ ఆస్క్ మీ క్వశ్చన్స్. ఎందుకంటే మీరే గమనించుంటారు ఈ చాప్టర్లో మనం కొత్త విషయాలు నేర్చుకున్నాం ఈరోజు మనము రైట్. సో ఎనీవన్, సో మీరే ప్రశ్నలు అడగడం ద్వారా మీరు మిగతా వాళ్ళకు కూడా ఇంకాస్త అండర్స్టాండింగ్ పెంచడానికి దోహదపడతారు మీరు. శ్లోక నంబర్ 22 అండి. యా. సో ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ అప్లోడ్ ద చాప్టర్ ఇంటూ యూట్యూబ్ ఛానల్ సూన్ ఐ కెన్ రివైజ్. హరే కృష్ణ. ఆల్రెడీ 11 చాప్టర్లు అప్లోడ్ అయ్యాయండి. ఇప్పుడు 13 నడుస్తుంది. యాక్చువల్గా ముందు బ్యాచ్ ఎప్పుడు ఇంత ఫాస్ట్ అప్లోడ్ చేయలేదు, మీకోసం అప్లోడ్ చేస్తున్నా. సో 11 అప్లోడ్ అయి ఉన్నాయి. యూ కెన్ హ్యాపీలీ లిజన్ అండ్ యూ కెన్ కామెంట్. నమస్కారం. ప్రకృతి పురుషుడు అనే వాటిలో ఇంకా కొంచెం క్లారిటీ రాలేదు సార్, కన్ఫ్యూజన్ గా ఉంది. ఓ ఒక్కసారి అర్థమైపోతే మళ్ళీ మా దగ్గర రారు కదా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ప్రాబ్లం చెప్తాము, పర్మనెంట్ క్యూర్ ఇవ్వడు ఆయన. అంటే భగవంతుడే కదండి, భగవంతుడిలో నుంచి వచ్చినాం కదా, ఇంకా మన ప్రకృతి అనేది ఇవన్నీ భగవంతుడిలో భాగమే కదండి. ఏంటండి? పురుష అంటే భగవంతుడే కదా. అవును. ప్రకృతి అంటే భగవంతుడిలో భాగమే కదండి. అవును అవును అవును. మీరు మన ప్రకృతిలో ఉంటేనే అంటే మోక్షం వస్తుంది, పురుషులతో ఉంటే మోక్షం రాదు, మళ్ళీ శరీరాలు తీసుకుంటామా అని చెప్తున్నారు. అక్కడ క్లారిటీ లేదు సార్. ఇప్పుడు భగవంతుడు, మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఓకే. సో మీ పిల్లలు మీ నుంచే వచ్చారు, ఓకే. సో యువర్ చిల్డ్రన్ వాళ్ళు మిమ్మల్ని ప్రేమించాలి, అండ్ వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తారు, సేవిస్తారు. ఆటోమేటిక్గా మీరు వాళ్ళు అన్నీ చూసుకుంటారు, రైట్. సో దే డోంట్ బికమ్ సో సిమిలర్లీ భగవంతుని మనం ప్రేమిస్తాం, సేవిస్తాము, భగవంతుడు అన్ని మనం చూసుకుంటాడు. సో ఈ సృష్టిలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవులు అనేవాళ్ళు భగవంతుని యొక్క అంశాలు, అండ్ జీవాత్మలు దేనికోసం సృష్టింపబడ్డారు? భగవంతుని యొక్క ఆనందం కొరకు, రైట్. సో దట్ ఈస్ ద హోల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అవర్ క్రియేషన్. కాబట్టి భగవంతునికి ఆనందం ఇవ్వడం అనేది జీవి యొక్క స్వభావము. సో దాన్నే ప్రకృతి అంటారు. కాబట్టి దానికోసమే సృష్టింపబడ్డాం, కాబట్టి అలా సృష్టింపబడ్డాం, కాబట్టి అలా చేసినప్పుడు మనం ఆనందంగా ఉంటాం. బట్ చేప అనేది నీళ్ళలో ఉండడానికి సృష్టింపబడింది, నీళ్ళలో ఉంటేనే ఆనందంగా ఉంటుంది. సిమిలర్గా జీవి అనేవాడు భగవంతుడు సేవకు సృష్టింపబడ్డాడు, కాబట్టి సేవ చేయడం ద్వారా ఆనందపడతాడు. అండ్ ఆ సేవ చేయడం ద్వారా ఆనందపడడం అనేది ప్రకృతి నేచర్. కాబట్టి బై యాక్చువల్లీ జీవ ట్రైన్ టు బి ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్, జీవ అనేవాడు స్వామి కన్నా ఎక్కువ ఆనందం సేవకుడు పొందుతాడు స్వామివారికి సేవ చేయడం ద్వారా. అది. అండ్ దీనికి సంబంధించి నేను ఒక లెక్చర్ ఇచ్చానండి. ఆ లెక్చర్ నేను గ్రూప్లో పెడతాను, మీరు ఆ లెక్చర్ విందురు. కానీ
1.5 అవర్ లెక్చర్. ఇదే ప్రశ్నకి సమాధానం 1.5 అవర్ లెక్చర్. భగవద్గీతలో ఒక శ్లోకము, ఆ శ్లోకానికి సంబంధించి నేను లెక్చర్ చెప్పాను. ఇంకా మోర్ డీటెయిల్స్ అందులో మీరు విందురు కానీ. అది లింక్ ఉంటే పంపిస్తుంది గురుజీ. పెడతాను. ఏం నో ఇష్యూస్. సి, నేను చెప్పిన ప్రతిదీ కూడా శాస్త్రం నుంచి చెప్తాను. ప్రతి కాన్సెప్ట్ కూడా మీకు శ్లోకంతో సహా చెప్పగలను. అవన్నీ కూడా భగవద్గీత లెవెల్ 2లో వస్తాయండి. ఆల్రెడీ ఆ లెక్చర్స్ కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు నేను ఒక పని చేస్తాను. మీకు ఎంతమంది నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నాకు తెలియాలి. ఎందుకంటే అందులో నేను చాలా మోర్ అండ్ లెస్ లెవెల్ 2 అన్ని క్వశ్చన్స్ కూడా అందులో సమాధానాలు ఉంటాయండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారని ఆశిస్తున్నాను, చేయమని చెప్పి. సో ఐ వాంటెడ్ టు నో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ మెనీ సబ్స్క్రైబ్డ్. సో యా, సో సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు కూడా చెప్పండి చేయలేదని చెప్పి. సో చేస్తుండండి. మీన్ వైల్ చూడండి, ఈ కోర్సు నేను చెప్పినట్టుగా మీకు ఒక రకమైన థియరీ ఇస్తుంది, కానీ ప్రాక్టికల్స్ కూడా చెప్తున్నాము. ఒకటి చాంటింగ్, రెండవది మనం తీసుకునేది భగవంతుని ప్రసాదంగా తీసుకోవడము, మూడవది భగవంతుని అర్చన అనేది. ఈ మూడు కూడా మనం ప్రాక్టీస్ చేయాలండి. మూడిట్లో కూడా మిగతావి చేయగల మోస్ట్ ఇంపార్టెంట్ మూడిట్లో కూడా హరినామం. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్, 13 రోజుల నుంచి మీరు నాతో ప్రయాణం సాగిస్తున్నారు. సో నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, బ్రహ్మ ముహూర్తంలో కలిసి మనము హరినామం జపం చేయడం అనేది చాలా అద్భుతం అండి. ఇస్కాన్ విజయవాడ వారు మీ అందరి కోసం కూడా ప్రతిరోజు మార్నింగ్ 5 నుంచి 6:30 వరకు 1.5 అవర్ చాంటింగ్ సెషన్ ఉంటుంది, రైట్? సో మీరు అట్లీస్ట్ అరగంట సేపు రండి, పావు గంట సేపు రండి, గంట సేపు ఇంకా మంచిది. తెల్లవారుజామునే భగవంతుని నామంతో మన రోజును ఆరంభిస్తే అంతకన్నా శుభం ఏముంటుందండి? ద బిగినింగ్ మనం కూడా లెగ్గానే భగవంతుడు చూస్తూ ఉంటారు కదా, అదొక సెంటిమెంట్, మంచి సెంటిమెంట్. సో చూడడమే అదృష్టం అయితే భగవంతుడు నామం చేయడం ఇంకెంత అదృష్టం. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్. సో నా ప్రతి బ్యాచ్లో కూడా బ్యాచ్ కనీసం 50 మంది తక్కువ కాకుండా మార్నింగ్ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యేవాళ్ళు. సో ఈ బ్యాచ్ కూడా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. మార్నింగ్ ప్రోగ్రామ్ ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ మార్నింగ్ రావడానికి ప్రయత్నించండి. అట్లీస్ట్ ప్రతిరోజు రాలేకపోయినా సరే కనీసం 4-5 రోజులు రావడానికి ట్రై చేయండి. అండ్ 10 మందితో కలిపి జపం చేస్తున్నప్పుడు మీకే అనిపిస్తుంది ఎంత ఈజీగా అయిపోతుంది చాంటింగ్. ఎర్లీ మార్నింగే చాంటింగ్ అయిపోతే మీకు రోజంతా కూడా సమయం మీ చేతుల్లో ఉంటుంది ఎర్లీ మార్నింగ్ జపం చేస్తే. అదర్వైజ్ సమయం చేతిలో మీరు ఉంటారు. టైం లేదు అంటే టైం మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. మార్నింగే మనం భగవంతుని జపం చేస్తే మనం టైంని కంట్రోల్ చేయగలుగుతాం. అలాగా. సో ఎనీహౌ 49 మంది క్విజ్ ఫిల్ చేశారు. మిగతా వాళ్ళకి తెలుగు అర్థం కాలేదేమో, ఇంగ్లీష్ అర్థం కాలేదేమో. సో 7 చేయలేదు, 42 చేశారని చెప్పి. సో 7 కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మిగతా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా అండి పార్టిసిపెంట్స్? ఎనీ క్వశ్చన్స్ వీ హ్యావ్? ప్రకృతి పురుష గురించి చెప్పాను నేను. మీకు ఇది అర్థమైందా? శరీరాలు ఏ విధంగా ప్రకృతి మనకు శరీరాలు ఇస్తుంది అనే కాన్సెప్ట్ అర్థమైందా? దాని మీద ఏం ప్రశ్నలు ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్ ఆన్ దట్ సబ్జెక్ట్? ఆత్మ, పరమాత్మ, జ్ఞానం, నెక్స్ట్ కారణం, గుణ సంఖ్య, త్రిగుణాల గురించి, ఏ విధంగా శరీరం, ఆత్మ రకరకాల శరీరాలు మారుతుంది, దేని ఆధారంగా ఒక వ్యక్తి మనిషిగా పుడతాడు, ఒక వ్యక్తి జంతువుగా పుడతాడు, దానికి సంబంధించి ఆల్ క్వశ్చన్స్ క్లియర్? ధనలక్ష్మి గారు, మీకు ఈ ఎగ్జాంపుల్ అర్థమైతే మీకు చాలా అర్థమవుతుందండి. మనకి మన బడ్జెట్ ప్రకారంగా మనము అద్దెంట్లో ఉంటాము, పెద్ద ఇల్లా చిన్న ఇల్లా అన్నట్టుగాను. అదేవిధంగా మన కర్మానుసారంగా మనకి వచ్చే జన్మన, గొప్ప జన్మన, లేకపోతే అధమ జన్మ, దేవతా శరీరమా, మనిషి శరీరమా, జంతు శరీరమా ఆధారపడి ఉంటాయి. ఎస్ ధనలక్ష్మి గారు చెప్పండి, అడగండి. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. ఓకే, యా చెప్పారు ఒకసారి. అవును, చెప్పండి ప్రభుజీ. ఇప్పుడు మనం అంటే అర్థమైనంత వరకు మనం మన ప్రకృతి, పరమాత్మ, పురుషుడు అని అనుకుంటున్నాం. కానీ మళ్ళీ మీరు వచ్చి మనమే పురుషుడు అని అనుకున్నప్పుడే ప్రాబ్లం వస్తుంది అని అంటే, అలా మనం ఆ దారిలో వెళ్ళిపోతున్నాము అని మనకి ఎక్కడైనా తెలుస్తుందా? ఎలా తెలుసుకోవాలి? అది వెళ్ళడం రాంగ్. వాయిస్ కట్ అవుతుందండి, వాయిస్ కట్ అవుతుంది. ఇంకోసారి అడగండి ప్రశ్న. అంటే ఇప్పుడు మనం జీవి, ప్రకృతి, పరమాత్మ, పురుషుడు, మనం
అది పరమాత్మను సేవించినంత వరకు ఇబ్బంది లేదు. కానీ జీవుడు నేనే పురుషుణ్ణి అవ్వాలి అనుకుని మనకి ఈ కష్టాలు గాని అన్ని అనర్థాలు గాని జరుగుతున్నాయి అని అనుకుంటున్నాం. అనుకుంటున్నప్పుడు మనం ఆ దారిలో వెళ్ళిపోతున్నాము అని మనకి ఏమైనా తెలుస్తుందా? అది ఎలా గుర్తించడం? అవునండి, దానికి ఇప్పుడు నువ్వు అందంగా ఉన్నావా లేకపోతే చెమట పట్టు ఉన్నావా అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అద్దంలో చూసి తెలిసిపోతుంది, అవునా కదా? బొట్టు చెరిగిపోయిందా, జుట్టు చెరిగిపోయిందా, లేకపోతే మొహము ఫ్రెష్గా ఉందా, లేకపోతే జిడ్డుగా ఉందా తెలియాలంటే అద్దంలో చూస్తే తెలుస్తుంది. అదేవిధంగా శాస్త్రాలు అనేవి అద్దం లాంటిది, మన హృదయ ఆవిష్కరణ చేస్తాయి. ఇప్పుడు అర్జునుడు మనం చూస్తున్నాం, అడిగిన ప్రశ్నలు కానీ ఆయన యొక్క మనోభావన కానీ తదనుగుణంగా మనకు అర్థమవుతుంది మనము ఎలా ఏ స్థాయిలో ఉన్నామని చెప్పి. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు స్టోరీ మనకి చదివితే తెలుస్తుంది, నేను హిరణ్యకశిపులా ప్రవర్తిస్తున్నాను, ప్రహ్లాదులా ప్రవర్తిస్తున్నాను అని చెప్పి. సో వెన్ వీ రీడ్స్, మన శాస్త్రం చదవకపోతే మనము వెరీ గుడ్ అనుకుంటాము, నేను డివోటీనే భక్తులు అని చేస్తున్నాను అని చెప్పి. బట్ రెగ్యులర్గా శాస్త్రం చదువుతూ మరియు శాస్త్రం చదివినాక సరిపోదు, భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇప్పుడు మనకి భగవంతుని ప్రీత్యర్థం కాకుండా అన్ని కోరికలు ఉన్నాయనుకోండి, దాని అర్థం ఏంటి అక్కడ? దట్ మీన్స్ వీఆర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు బీ ఇండిపెండెంట్ ఎంజాయర్. సో అది ఒక రకంగా మన పురుషుడు అవ్వాలని ప్రయత్నిస్తున్నాము. అంటే భగవంతుడు ఆయన ఏమీ సాడిస్ట్ కాదండి, ఓన్లీ ఒక్కడనే ఎంజాయ్ చేయాలి, జీవులు ఎంజాయ్ చేయకూడదు అలాంటి మనిషి కాదు ఆయన. కాకపోతే జీవులు కూడా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, కానీ వారి నిజమైన ఎంజాయ్మెంట్ స్వామివారి సేవలో ఉంటుంది. రెండవది భగవంతుడు మనకి ఇచ్చిన పరిధి, శాస్త్రం మనకు పరిధి ఇస్తుంది, ఆ పరిధిలో జీవి అనేవాడు సుఖం అనుభవించవచ్చు. కాబట్టి ఆ పరిధి దాటినప్పుడు ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఆ పరిధి మనం తెలుసుకోవాలి, దాన్నే ప్రకృతి నియమాలు అంటారనమాట. ఆ ప్రకృతి నియమాలు మనకు అర్థమైనప్పుడు ఆ నియమాలు లోబడి చేస్తే, భగవంతుడు చెప్పినట్టు చేస్తే ఆయన సేవించినట్టే ఒక రకంగా, దట్ మీన్స్ యు ఆర్ గుడ్. సో ఆ ప్రకృతి నియమం ఎలా తెలుస్తుంది? శాస్త్రం చదివితే తెలుస్తుంది కదా మనకి, రైట్? కాబట్టి భక్తుల సాంగత్యము, నెక్స్ట్ శాస్త్రం రెగ్యులర్ చదివినప్పుడు ఇంటెలిజెన్స్ షార్ప్గా ఉంటుంది, మనకు తెలుస్తుంది ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పి. ఎందుకంటే బయట లోకంలో జనాలు ఒక్కొక్క అండర్స్టాండింగ్ చెప్తారు, ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పి. నేను చెప్పినట్టుగా పిచ్ హాస్పిటల్లో అందరూ పిచ్చోళ్ళే ఉంటారు, కాబట్టి దాన్ని నమూనంగా ఆధారంగా మనము రైట్ రాంగ్ డిసైడ్ చేయలేము, అవునా కదా? భగవంతుడు చెప్పారు మనుష్యానం సహస్రేషు అని చెప్పి. ఆ యుగంలోనే వేలల్లో ఒకడికి అర్థమవుతుంది అన్నారు, ఈ యుగంలో లక్షల్లో ఒకడికి. కాబట్టి సగటు మనుషులు చెప్తారు ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పి, దాని ఆధారంగా మనం వెళ్ళం. అది శాస్త్రం ఆధారంగాన, సాధువుల ఆధారంగాన, గురువు చెప్పిన ఆధారంగాన. అందుకనే ప్రతి జీవికి గురువు అనేవాడు అవసరం. గురువు అనేవాడు నీకు మార్గనిర్దేశం చేస్తాడు, నీ స్థాయి ప్రకారంగా మార్గనిర్దేశం. అందరికీ ఒకటే వర్కౌట్ అవ్వదండి. ఇప్పుడు యోగా టీచర్ ఉంటారు, ఇప్పుడు ఒక స్థాయి వ్యక్తికి మామూలుగా ఈ మాత్రం తిరుగు చాలు అంటారనమాట. ఒక వ్యక్తి ఎక్కువగా కష్టపెట్టిస్తాడు, అంటే నీ శరీరం అనుగుణంగా ఎంత చేస్తే నీకు మంచిది, అంతకన్నా ఎక్కువ చేస్తే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. అందుకని మనం టీవీ చూసి యోగా చేయకూడదు, ఒక టీచర్ పక్కన పెట్టుకుని చేయాలి, అప్పుడే మనము ఎక్కువ చేస్తే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి సిమిలర్గా శాస్త్రాలు చెప్తున్నాయి, కానీ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉందనుకోండి, ఈ స్థాయి ఒకేసారి జంప్ కొడితే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి నీ స్థాయి ప్రకారం, నీ స్థాయిలో నీకు ఎంత చెప్పాలో అంత గురువు చెప్పి నెమ్మది పైకి తీసుకొస్తాడు. కృష్ణుడు కూడా ఉన్నాడు కదండి, కృష్ణుడు శుద్ధ భక్తి చెప్పాడు, సాధనా భక్తి చెప్పాడు, నిష్కామ కర్మ చెప్పాడు, కనీసము ఒక సమాజ సేవ చెయ్యని చెప్పాడు స్థాయి ప్రకారంగా. కాబట్టి శాస్త్రం ఉంది, గురువులు ఉన్నారు, అనే శాస్త్రం ఉంది, కానీ గురువు అనేవాళ్ళు కూడా ఉండాలి ముఖ్యం. ఎందుకంటే ఆయనకి అర్జునుడు కూడా అదే చెప్పాడు కదా, కృష్ణుడు భగవద్గీత 2వ అధ్యాయం ఏం చెప్పాడు? సరే నువ్వు శరీరం అనుకోరా బాయ్, అలా అని కూడా యుద్ధం చేయి, నిష్కామకరం చెప్పాడు. ఎందుకనే బెటరు, సరే అష్టాంగ చేస్తాను చేసి చూడు, నేను చేయలేవు, భక్తి యోగ చెయ్యి అని చెప్పాడు. కాబట్టి అర్జునుడి స్థాయి ప్రకారంగా కృష్ణుడు చెప్పాడు. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, అందుకనే మన జీవితంలో ప్రామాణికమైన గురువు ఉండాలి. అంటే శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు అనేవి ఒక రకంగా శిక్షా గురువు, గ్రంథాలు చదవడం ద్వారా కూడా గురువు పుస్తకాల ద్వారా చెప్తున్నాడు. సో పుస్తకాలు కూడా ఒక రకంగా గురువునే, ఆయనే రాశారు. కాబట్టి ప్లస్ ఒక వ్యక్తి కూడా మన జీవితంలో ఉండాలి, మనకు మార్గనిర్దేశం చేయడానికి. ఆయన చెప్తారు నీ స్థాయిలో నువ్వు ఎలా భక్తి చేయగలవు. ఎందుకంటే అదర్వైజ్ మనం దాన్ని తప్పుగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అన్ని భగవంతుని ఆనందం కోసం నేను వంట చేయడం మానేస్తాను, ఎందుకంటే ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి ఐ విల్ నాట్ ఈట్. సో దాన్ని మనం తప్పుగా అప్లై చేయకూడదు. గురువు అనేవాడు అవసరం, అందుకని గురువు అనేవాళ్ళు అవసరం అవుతారు. థ్యాంక్ యూ అండి.